పరిశుద్ధాత్మని యొక్క నిరంతర సహాయ సమాధానములు కూడి వచ్చిన బిడ్డలందరికీ మన కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభునామాన్ని మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నిజ రక్షకుడు, నిరంతర స్తోత్రార్హుడు, మన ఘనమైన తండ్రి, బలమైన దేవాది దేవుడు మనల్ని దీవించి ఆదరించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గత వారము ఇర్మియా గురించి తెలుసుకున్నాం. కొద్దిగా బ్రీఫ్ గా హిస్టరీ తెలుసుకున్నాం. తరువాత కొద్దిగా నా హిస్టరీ కూడా చెప్పాను. చాలా మంది విన్నారు, కొంతమంది చక్కని కామెంట్స్ పెట్టారు. మా పాప అయితే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ అని చెప్పి ఒక సందేశం పంపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో సందేశాలు పంపించలేదు. అర్థమైనా అని చెప్పింది. చాలా గర్వపడుతున్నాను నేను. మీ అనుభవ లోతుల్లో నుంచి ఈ సేవ పుట్టుకొచ్చింది అనుకుంటున్నానని చెప్పి ఒక చక్కని కామెంట్. ఎందుకంటే ఎవరికి తెలియదు నేను పడినటువంటి స్ట్రగుల్. నాన్నగారికి తెలియదు, అమ్మగారికి కూడా తెలియదు. నేను చెప్తే ఓపెన్ అయింది నేను ఇక్కడే ఇన్ని సంవత్సరాల నా పరిచర్యలో. కొంతమందికి ఇది మాదిరిగా ఉండటానికి, మార్గదర్శకంగా ఉండటానికి దేవుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి నడిపిస్తాడు, నిలబెడతాడు, తను ఎన్నుకుంటే ఎలా చేస్తాడు. ఇర్మియాను అలా ఎన్నుకున్నాడు. ఇర్మియాను ఒక్కనే కాదు, మనందరినీ ఎలా ఎన్నుకున్నాడంటే, మనకి ఎవరైనా లోన్ బ్యాంకులో లోన్ పెట్టామనుకోండి, అక్కడ బ్యాంక్ మేనేజర్ చెప్తాడు, మీరు బాగా తెలిసిన ఇతర వ్యక్తుల అడ్రస్ ఇవ్వండి. మీరు ఎవరికైతే బాగా తెలుసో, నేను అలా పెట్టినప్పుడు రవికుమార్ గారిది, విజయ్ కుమార్ది ఇచ్చాను. వాళ్ళు మేనేజర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి పలానా సత్యవేదం అనేటువంటి వ్యక్తి నీకు తెలుసా అని అడుగుతారు. అడిగినప్పుడు నా పేరు వాళ్ళకి తెలియదు అనుకుంటా. తెలియనప్పుడు వ్యక్తి అయితే తెలుసు కానీ పేరు కూడా, ఎప్పుడైనా వ్యక్తి తెలియాలి, పేరు తెలియాలి. పేరు తెలియటమే కదా. మా చెల్లెల పిల్లల పేర్లు నాకు తెలియదు. బ్యూటీ, నాటి, ఆటి, ఈటి అని పిలుస్తున్నాం కానీ అసలు పేరు తెలియదు. ఎవరికైనా చెప్తే ఏమనుకుంటారు, సొంత సిస్టర్ పిల్లల పేర్లు తెలియదా అంటారు, లేదా అంటారు. అందుకనే ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలవండి. దేవుడు మనల్ని ఏం చేస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. అంతేగాని ముక్కు, చెవు, తోలు అని చెప్పి పిలవబాడు. అర్థమైంది? అదే కంటిన్యూ అవుతుంది. కానీ అసలు పేరేంట్రా, వాళ్ళ పేరేంటంటే మిస్ యూ అంటే ఆనందం ఎక్కువైందని చెప్పి రోజుకో పేరు పెట్టి పిలుచుకుంటే చివరికి పేరే లేకుండా పోతుంది. దేవుడు ఏం చెప్తున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నా అని పిలుస్తాడు. పేరు పెట్టి పిలుస్తాడు. అంతేగాని లాసియా అంటే నువ్వు పలుకుతావు, అంతేగా ఏంటి? అంతే. శ్యాలా అంటే ఇప్పుడు. కాబట్టి అటువంటి పిచ్చపచ్చ పేర్లు పెట్టుకుంటే ఏదన్నా చక్కగా మంచి పేర్లు, కుక్కపిల్ల పేర్లు, పంది పిల్లల పేర్లు పెట్టుకుంటేట అప్పుడు ఫోన్ చేసి అడుగుతారు, రవికుమార్ గారిని అడుగుతారు, ఈయన తెలుసా మీకు? ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఆయన ఎవరో నాకు తెలియదండి, అంతే, క్లోజ్. ఒక స్టేట్మెంట్ తో ఏమైపోయింది, లైఫ్ అంతా కిందకి వచ్చేస్తుంది, కూలిపోతారు. కొంతమంది తెలుసున్నా తెలియదని చెప్తారు. ఎవరు తెలిసిన, అమ్మా మీ అయ్యగారు తెలుసా మీకు? రెప్కా గారు మీ అయ్యగారు తెలుసా అంటే, ఏమో తొందరలో ఉన్నాయని తెలుసు కానీ ఇక్కడ ఏమిటో తెలియదండి నాకు తెలియదు. మనిషి నైజం అంతే. ఒకరి గురించి మనం ఎప్పుడు చెప్పం. ఎందుకు చెప్పమంటే
దేవుడు ఎన్నుకున్న వాళ్ళని ఎవ్వరు చెప్పరు. ఎన్నుకోలేనటువంటి వాళ్ళని ఏం చేస్తారు? పైకెత్తేస్తారు. దేవుడు ఎన్నుకోలేదనుకో నిన్ను, అందరూ లాస్య మంచిది, లాస్య గుడ్ గర్ల్, లాస్య అబ్బో, లాస్య ఆహా, లాస్య ఈహి అని చెప్పేస్తాను. అదే నువ్వు దేవునిలో ఫిక్స్ అయ్యావు అనుకో, దేవుని పాదాల దగ్గరే ఉంటున్నావు అనుకో, దేవుని గురించి ఆలోచిస్తున్నావు అనుకో, నీ గురించి ఒక్కడు మాట్లాడు. దట్ ఈస్ హోలీ లైఫ్. అర్థం అవుతుందా? నీ గురించి మాట్లాడుకోవాలంటే దేవుడు నీలో ఉండకూడదు. నీ గురించి చెప్పాలంటే, అందరు నీ గురించి చెప్పుకోవాలనుకుంటే నువ్వు ఎలా ఉండాలి? సోషల్ యానిమల్ గా, సాంఘిక జంతువులాగా ఉండాలి. సాంఘిక పరమైన జంతువులాగా ఉంటే అందరు చెప్పు, ఆహా 2 కొమ్ములు, ఒక ముక్కు, ఒక చెవి, ఆహా ఓహో అని. నువ్వు దేవునిలో ఆత్మీయంగా ఫిక్స్ అయితే నేను ఎవరు పట్టించుకోవాలి, ఎవరు పట్టించుకోవాలి, అసలు ఎవరు చూడరు, గుర్తించు. ఫోన్ చేస్తే ఏం చెప్తాం? అయ్యా ఏం తెలుసా అంటే ఏం చెప్తాం? చెప్పండి, ఏం చెప్తాం? సరే, కొంతమంది నా స్టెబిలిటీగా ఉంటారు, కొంతమంది అటు కాకుండా ఇటు కాకుండా మధ్యస్థంగా ఉంటారు. వాళ్ళకి తెలుసండి, పర్వాలేదు, మంచివాడే అనుకుంటున్నాను. మంచివాడని చెప్పం, మంచివాడని అనుకుంటున్నానండి, పర్లేదండి, నాకు తెలుసు. వాడి మీద ఏదైనా స్ట్రగుల్ ఉందా, మన దగ్గర ఏదన్నా పగుందనుకో, దొరికాడు ఇప్పుడే మనకి. అసలు ఆడెవడో ఈ ఏరియాలోనే లేడు. స్వప్న అనేటువంటి క్యాండిడేట్ నాకు తెలియదు. నా కొంతమంది వస్తాయి, మీకు మీ సంఘ క్రైస్తవులేనా అని అడుగుతారు. అడిగినప్పుడు ఏం చేయాలి? నేను ఒక సర్టిఫికేట్ రాసి ఇవ్వాలి. ఓకే, మా కమ్యూనికేట్ సైడ్, మా విశ్వాసం, మై బిలీవర్స్ అదే శాలెంలో వీరు బాప్టైజ్డ్ క్రిస్టియన్స్ అని మన సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ మాట ఇంట్లో అనుకోండి, రోజు ఏం చేస్తా చెప్పు. అది ఎవరో నాకు వాళ్ళ అమ్మ కొద్దిగా తెలుసండి, మా నాన్న అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు, అది ఈ అమ్మాయి అని చెప్తాం. ఇది మనకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు, ప్రాబ్లం లేనప్పుడు వెరీ గుడ్, షీ ఈజ్ వెరీ గుడ్ గర్ల్, బ్యూటిఫుల్ బిలీవర్, ఎప్పుడు దేవుని పాదాల దగ్గరే ఉంటదా? ఉంటుంది. ఉండే సీట్లకే మాట్లాడుతున్నాం, ఉంటది. ఓకే, అదే దేవుడిని అడిగితే దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఎప్పుడు నుంచి తెలిసాయా లాసి అంటే, పిండముగా రూపొందక మునుపు నుంచి నాకు తెలుసు. డిఫరెన్స్. అసలు పిండంగా రూపుదిద్దుకోక ముందు నుంచే, రూపింపక మునుపు నుంచే దేవుని బిడలకు, మామూలు బిడలకు, మామూలు మనుషులకు ఉన్నటువంటి వ్యత్యాసం, డిఫరెన్స్. మీరు ఎవరైనా ఎప్పుడైనా మీ దైవజనుడి గురించి ఇంకొకరికి చెప్పారా? ఒకసారి ఆలోచించి చెప్పండి. మా దైవజనుడు మరి చక్కగా మంచి ప్రసంగం చేస్తాడు, మీరు రండి, వినండి, రక్షణ పొందండి చెప్పారా? మాట్లాడండి. మీ దైవజనుడు ఎవరో తెలుసా? అసలు మీకు తెలియదు కదా. బేబీ ఎక్కడ చూస్తావు, తెలుసా తెలీదా? తెలుసా? తెలిసిన వాడికి ఎవరి గురించి ఏం చెప్పారా? ఎవరికైనా చెప్పారా? ఒక సినిమా చూసి వస్తాం, సినిమా చూసి వచ్చి ఏం చేస్తాం? అందరిని పిలిచి కూర్చోబెట్టి ఫస్ట్ మ్యూజిక్ దగ్గర నుంచి అని స్టార్ట్ చేసి మొదలు పెడతాం, అయిపోయేదాకా శుభం అని మొత్తం చెప్పేస్తాం. ఎందుకని అది మీ మీద ఏం చేసింది? ప్రభావం చూపించి, ప్రభావం, ఒక ఇంట్రెస్ట్ పుట్టించింది. వ్యక్తిగతంగా
ఇంట్రెస్ట్ పుట్టి ఆ ఇంట్రెస్ట్ ని ఇతరులతో పంచుకోవాలని ఆరాటం కలిగింది. ఈ ఆరాటం ఈ దైవజనుడి దగ్గర ఈ ఆరాటం, ఇంట్రెస్ట్ పుట్టించడం, అమ్మా ఇంకేదో కలిగించడం ఏం పుట్టిస్తుందో తెలుసా? దైవజనుడి మీద ఏం పుట్టిస్తుందో తెలుసా? ఏం పుట్టిస్తుంది చెప్పండి? ఏం పుట్టిస్తుంది? 106వ కీర్తన 16వ వచనం. 106వ కీర్తన 16వ వచనం. వారు తమ దండిపాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. ఏం పుట్టిస్తుంది? అసూయ పుట్టేస్తుంది. ఏం పుట్టిస్తుందమ్మా? దేవుల్లో నువ్వు నీకు ప్రతిష్ఠ జరిగితే, నువ్వు దేవుల్లో ప్రతిష్ఠించుకుంటే, నువ్వు దేవుని శక్తిని కలిగి ఉంటే, మిగిలినటువంటి హ్యూమన్ బీయింగ్ అంతటికి ఏం పడుతుంది? అసూయ పడుతుంది. ఏం పడుతుంది అమ్మా? అసూయ పడుతుంది. మీ అందరికి ఇప్పుడు ఏముంది? అలా చెప్పు, ఏముంది? మీరైతే కరెక్ట్ చెప్పుతారు. అది చూసారా? అసూయ పడుతుంది అంటే అయినో. అసూయ పుడితే ఎవరికైనా చెప్తామా? పిల్లలిపే చర్చ ఉంది. పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు పని కట్టుకుని ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పాస్టర్ గారి గురించి ఏం చేస్తారు? చెప్తారు. చాలా పెద్దగా విస్తరింపజేసుకుంటారు. ఎందుకంటే ఆయన యందు వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళందరినీ చాలా ఉత్తేజపరుస్తాయి, డాన్సులు వేపిస్తాయి, చాలా యాక్టివిటీస్ చేపిస్తాడు. మీ గారు ఏం చేస్తాడు? లేచిన కాడ నుంచి తిడతా ఉంటాడు, అరుస్తా ఉంటాడు. ఏంటమ్మా ఈ పనులేంటి? ఇవేమైనా మంచిదేనా అని చెప్తా ఉంటాడు. కాబట్టి ఏం జరుగుద్ది? అక్కడేం జరుగుద్ది? యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఏంటి లాస్య ఈ పనులేంటి? నెత్తి మీద ముసుకేది, చున్నీ ఏది, ఇక్కడికి వచ్చి చదివేస్తే ఎక్కడ ఏంటి అన్నాను అనుకో, రేపు పొద్దున ఏం చేస్తావు? ఇది ముసుగు కావాలంట ఈయనకి. ఏం చెప్తావు? దానికంటే ఈయనకి ముసుగు కావాలంట. అక్కడ వేసుకుంటే ఒట్టు. అందరూ ముసుగేసుకున్నాను అనుకో, రేపు పొద్దున ఇల్లు కూడా కనిపించదు. మొత్తం తీసేసి రండి అన్నాం అనుకో, మొత్తం నిండిపోతాం. మీ ఇష్టం, ఎంత ఎంజాయ్ చేసుకోండి, ఎగరండి, జంటలుగా రండి, ఫోన్లతో మాడుకోండి, ఇంకేమైనా చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. రండి, మీ అప్పులు కూడా వెళ్ళిపోతాయి, తొలగిపో. ఎంత బాగున్నాడు. నేను అదే చస్తావురా నాయన, ఇలా ఉంటే ఏమవుతావు? చస్తావు. కాబట్టి దేవుని దగ్గర రండిరా బాబు అంటే ఆ ఒక్కొక్కడు ఒక్కొక్క కటింగ్ ఇస్తా ఉంటాను. అంతేనా? నిజం. అందుకే ఏం చేస్తారు? ఆయన్ని పొగుడుతారు, అందరూ వెళ్తారు, చేతుల మీద పట్టు ఊరేగిస్తారు, వస్త్రాలు తాగుతారు, ఆయన షర్ట్ పట్టుకుంటాకి ఎగబడతారు. నా షర్ట్ ఎవడైనా పట్టుకుంటాడేమో అని చూస్తాను ఎప్పుడప్పుడు. నా షర్ట్ నేనే పట్టుకోవాలి. షర్ట్ పట్టుకుంటానికి ఎగబడతా, ఆయన్ని తాకటాకి పరిగెడతా ఉన్నా. అమ్మా నేను వస్తుంటే మీరేమవుతారు? పారిపోతారు. డిఫరెన్స్ అంటే నేను చెప్తాను ధైర్యంగా, ఆయనలో ప్రతిష్ఠించబడిన వాడు అందరికి ఎలా కనిపిస్తాడు? అసూయగా కనిపిస్తాడు. ఆయనలో ప్రతిష్ఠిత లేనివాడు చాలా ఆహ్లాదంగా కనిపిస్తాడు. క్యారెక్టర్ అలా ఉంటది.
అందుకనే ప్రభు వారికి ఒక డౌట్ వచ్చింది. శిష్యులందరిని పిలిచి, శిష్యులారా నన్ను ఏమనుకుంటున్నారు ప్రజలు అని అడిగారు. అడిగారా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. నా గురించి ఏమనుకుంటున్నారు? అమ్మ చదవండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా ఏమడిగాడంట? ఏమని చెప్పుకుంటున్నారు నా గురించి? మనకు కూడా ఇటువంటి ఆరాటం ఉంటది. ఉంటుందా? నా గురించి ఏం చెప్పుకుంటారు అందరు? ఏం చెప్పుకుంటారు? కడుపు దించుకుంటే ఎక్కడ పడద్దు? కాళ్ళ మీద పడతారు. ఏం మంచి ఉందని చెప్పుకుంటారు. అయ్యా సత్యవేద గారి గురించి చెప్పుకోవాలంటే ఏముంది? కోపం తప్ప, బూతులు తప్ప, తిట్టడం తప్ప, అరవటం తప్ప. దీనివల్ల నేను చాలా మందిని కోల్పోతా ఉంటాను కూడా. అసలు నేను కోపపడను. మాట గట్టిగా ఉంటుంది కాబట్టి అది కోపం అనుకుంటారు. ఓహో అరిసేసాడు అని ప్రచారం చేస్తాడు. అమ్మ మా అయ్యగారు ఏం చేస్తున్నాడు? అరిసేసి. ఇక స్వీటీ లాంటి ఆ బ్యాచ్ నన్ను చూసి ఏం చేస్తారు? ఎటువంటి పారిపోతా ఉంటారు. చూసారా? ఇప్పుడు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఆయన చూడగానే మేము పారిపోతాం అనమ్మా. ఆయన చూడగానే అబ్బో వచ్చాడా, ఎందుకు వచ్చాడా అనుకుంటాం. ఏమో వెళ్తా ఉంటే చిన్న చిన్న పిల్లలు కూడా కామెంట్ చేస్తారు. ఆ విజయ్ కుమార్ వాళ్ళ సందు పక్కన ఆటో దగ్గర 10-20 మంది ఉంటారు. కుర్ర వాళ్ళు ఏమన్నా వస్తుంది, ఎంత హేళనగా మాడతారో, చాలా హేళనగా మాడతారు. అది దాటి ఇంకా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అది పార్క్ ఆఫీస్ ఉంది కదా ఆ ప్రాంతంలో, అక్కడ ఒక ఇంకా కొంచెం తక్కువ బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇంకొంచెం తక్కువ బ్యాచ్. అరే మీ పాస్టర్ గారు అని ఒకటంటే మిగిలిన వాళ్ళందరూ పక్క నవ్వుతా ఉంటారు. చూసారా? ఏం చెప్పుకుంటారు మన గురించి? ఏం ఆలోచిస్తారు? మనిషి కుమారుడికి కూడా ఇదే డౌట్ వచ్చింది. మీ అందరు కూడా ఇంట్లో నన్ను ఎలా మాడుకుంటారో నాకు తెలుసు. మీ పిల్లలు నా గురించి ఏం మాట్లాడతారో నాకు తెలుసు. మీరు వాళ్ళకి ఎటువంటి సమాధానాలు చెప్తారో కూడా నాకు తెలుసు. అర్థమైందా? బట్ అవేమి నా హృదయాన్ని తాకు. ఎందుకంటే ప్రతిష్ఠితుడైతే అది దేవునికే జవాబుదారి, ఇంకెవరికి జవాబుదారి కాదు. అర్థమవుతుందా? జస్ట్ ఇదే నా యవన దశలో ఒక నన్ను చూచి ఊసేవాడు. నేను బయలుదేరగానే చక్కగా నీట్ డ్రెస్ చేసుకుని ఆదివారం దేవుని సంధికి అలా బయలుదేరగానే ఎదురుగా ఉంటారు. వచ్చిరాని దగ్గర చాలా బాధపడేవాడిని. మొదట్లో చాలా వేదన చెందేవాడిని. తర్వాత దేవుడు సమాధానం ఇచ్చాడు. వాళ్ళతో కూడా నేను సమాధానం పడ్డాను. కానీ అలా నన్ను చూసి ఊసినటువంటి ముగ్గురు ఇవాళ భూమి మీద లేరు. యవ్వన కాలంలో కాలం చేశారు. దేవుడే సమాధానం చెప్పాడు. నేనేం సమాధానం చెప్పలా, వారికి దేవుడే సమాధానం చెప్పాడు. అందుకే నాకు చాలా భయం. ఒక్కోసారి బిడ్డలు పొరపాటుగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారేమో, ఇష్టానుసారంగా మాట్లాడుకుంటారేమో అని నాకు భయం. దేవుని ఉగ్రత ఎక్కడ దిగి వస్తుందో అని భయం. నాకు చాలా భయం. మళ్ళీ వాళ్ళ బరియలు నేనే చేయాల్సి వచ్చింది. చూడండి,
మరియల్ మళ్ళీ నేనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను? దేవుడు కూడా డౌట్ వచ్చింది దేవునికి. ఏమనుకుంటున్నారు నా గురించి? ఏం వ్యసనం పడుతున్నారు? ఏం అసూయ చెందుతున్నారు? ఏం కలత చెందుతున్నారు? ఎందుకు ఒక్కొక్కడికి పరిశుద్ధుడిగా కనిపిస్తాం, ఒక్కొక్కడికి పాపిలాగా కనిపిస్తాం. పరిశుద్ధుడిగా కనిపించిన వాడు ఏం చేస్తాడు? పరిశుద్ధ భావాలు ఉంటాయి లోపల. నేను ఎవరికైతే పరిశుద్ధంగా కనిపిస్తానో వాళ్ళందరి యొక్క ఆలోచన, విధి విధానం, భావాలన్నీ కూడా ఎలా ఉంటాయి? పరిశుద్ధంగా ఉంటాయి. నేను పాపిగా కనిపిస్తా కొంతమందికి, వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి? అబ్బుడి పెద్ద పాపిరా నాయన అనుకుంటాను. అంటే మనకు ఆలోచన, విధి విధానం అట్లా ఉంది. చివరికి చెప్తున్నారు అక్కడ కొందరు ఏమన్నారంట, కొందరేమో ఏమనుకుంటున్నారంట, కొందరు బాప్తిసం ఇచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని. చూసారా, ఇర్మియాని ఎవరు పట్టించుకోలేదు అనుకుంటున్నాం. ఇర్మియా పేరు 1600 సంవత్సరాల తర్వాత శిష్యుల నోట్లో నుంచి బయటకు వచ్చిందంటే ఆయన పేరు అన్ని సంవత్సరాలు కంటిన్యూ అయితేనే వారికి తెలుస్తుంది. చూసారా, కొందరు ఇర్మియాను అయ్యా అన్ని సంవత్సరాల క్రితం ఒక సాధు జంతువు ఒకడు ఉండేవాడు. ఆయన శ్రమలు ఎప్పుడు ఏడుపుగొడ్డే, ఆయన ఏడుస్తానే ఉండేవాడు. అయినా ఒక్కళ్ళు ఆయన్ని ఓదార్చలేదు, ఒక్కళ్ళు సపోర్టు చేయలేదు. ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా బోధ చేసుకున్నాడు, ఒంటరిగానే చెరలోకి వెళ్ళిపోయాడు. 42 సంవత్సరాలు బోధ చేశాడు. ఎవరు? ఇర్మియా. మొదటి రాజు కాలంలో 31 సంవత్సరాలు, రెండవ రాజు కాలంలో 11 సంవత్సరాలు, 42 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నటువంటి ఆ కాలంలో ఈయన కూడా 42 సంవత్సరాలు అక్కడ దేవుని యొక్క మాటను, వాక్కును వర్ణిస్తూ, వివరిస్తూ అందరూ చెరలోకి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఈయన కూడా ఏమైపోయాడమ్మా? బబిలోను చెరలోకి వెళ్ళిపోయాడు. విచిత్రం చెప్పనా, ఈ 42 సంవత్సరాలు ఈ చర్చిలో ఉండేది ఎవరు? ఇర్మియా ఒక్కడే. ఎవడు రాడు. అమ్మా ఎవరు రాదు. ఈ 42 సంవత్సరాలు బోధ చేశాడు, ఎవరు వినరు. మంట అయిపోయి అర్థమవుతుందా? ఎవరు ఒక్కడు వినలా. నేను చెప్తున్నా, 42 సంవత్సరాలు బోధ చేస్తే ఒక్కడు మారు మనసు పొందడా. ఇర్మియా 42 సంవత్సరాలు సేవ చేస్తే ఒక్కడు మారు మనసు పొందడా. ఆయనే గుడి కట్టుకున్నాడు, ఆయనే గుడి ఉడుచుకుంటున్నాడు, ఆయనే గుడిలో కూర్చుంటున్నాడు, దేవుడితో మాడుతున్నాడు. దేవుడు ఏం చెప్పాడు అది లౌడ్ స్పీకర్లో అందరూ చెప్పేస్తున్నాడు. సాయంత్రం అవగానే సందు దగ్గరికి, వీధి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంటింటి సువార్త, వీధి సువార్త, రహదారి సువార్త, సంచార సువార్త, మొబైల్ సువార్త చెప్పేసుకుంటూ తిరుగుతాడు. మధ్యలో శ్రమలు, ఇబ్బందులు, శోధనలు వచ్చినప్పుడు అక్కడే మోకరించి గారు నడుస్తాడు. అయ్యా ఏంటి నాయన, ఈ సమస్య ఏంటి నాయన, ఈ శోధన ఏంటి నాయన, ఈ పద్ధతులు ఏంటి నాయన, నన్ను ఏం చేస్తావా? ఒక్కడంటలేదు కదా, ఒక్కడే. నేను కూడా రోజు ఇదే దేవుని దగ్గర ఏడుస్తా ఉంటాను. ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఆ కుటుంబం ఎలా ఉంది, ఈ కుటుంబం ఎలా ఉంది, ప్రార్థన చేస్తున్నారా, చేపిస్తున్నారా అని అడుగుతా ఉంటుంది. నాకు విసుగొచ్చి అటువంటి మాటలు అన్నీ అడగబాకు. ఆ మాట వినేవాళ్ళు ఒక్కడు లేరు, ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కడు లేరు. నా పని నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. వినరు నా పక్కన ఉన్న వాళ్ళు కూడా వినరు. ప్రార్థన చేసుకుందామా అని అడగరు, 5 నిమిషాలు మోకరిద్దామా అంటారు.
ఎవడన్నా చచ్చిపోతే అమ్మాయి రోజు కూడా చచ్చిపోతే బాగుండు అనుకో. ఎందుకని ఎగ్గొట్టేయడానికి ఈ బాధలన్నీ మనకి ఎందుకండి చెప్పండి. అవసరమా? ఒక నిర్ణయం, సిన్సియర్ నిర్ణయం తీసుకోలేము, ఒక కమిట్మెంట్ తీసుకోలేము. నువ్వు ఎప్పుడైతే కమిట్మెంట్ తీసుకున్నావో దేవునికి ప్రతిష్ఠుడు అయిపోతావు. అది తీసుకోలేకపోతున్నావు. ఈయన తీసుకున్నాడు. ఈయన ఎందుకు తీసుకున్నాడు అంటే దేవుడే ప్రతిష్ఠించేశాడంటే. ఇప్పుడు అహరోన్ని దేవుడు ప్రతిష్ఠించాడా? ప్రతిష్ఠిస్తే ఏమైపోయాడు అహరోను? అందరికీ అసూయకారకుడు అయిపోయాడు. అమ్మా, నువ్వు కూడా దేవుని ప్రతిష్ఠిస్తే అసూయకారకురాలు అయిపోతావు. అందుకని నువ్వు ప్రతిష్ఠించుకోబాటు. సరేనా? ఓకేనా? ఎవడో నీ గురించి అసూయపడితే నీకేంటి? లోకము దాని యొక్క స్థితిగతులు అంతే, దాని పరిస్థితులు అంతే. 42 సంవత్సరాలు బాధ చేస్తే ఒక్కడు మారు మనసు పొందలేదంటే నేను అనుకుంటున్నాను, దేవా ఇర్మియా కంటే నేనే గొప్పని కదా. ఒక రవికుమార్ నాకు ఇచ్చావు, ఆ విజయ్ కుమార్ కూడా ఇచ్చావు. అప్పుడప్పుడు పడతాలు ఇస్తూ ఉంటాడు. చక్రయ్య గారిని నాకు ఇచ్చావు. ఐఎమ్ సో బెటర్. దేవుని దగ్గర ఆనందిస్తూ ఉంటాను. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మలను బట్టి. అమ్మా, ఇంకో విషయం చెప్పనా? ఒక్కోసారి ఈ ప్రతిష్ఠించుకున్న జనాంగం మీద ఆత్మలు డైరెక్ట్ గా కాకుండా ఆత్మ మీద కూడా ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. చూడండి, అక్కడే ఉంటుంది, కింద ఉంటుంది. చూడండి, కొద్ది కిందకి వచ్చేయండి. కీర్తన గ్రంథం 116వ అధ్యాయము 106. చూసారా? ఇంకా బయటికి రావు. నేను రావట్లే బయట. అమ్మా చూడండి 30 చదవండి. ఎక్కడ చూడండి, నాకు కనపడదు. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా 33 ఏం చేశారంట? ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. దేని మీద తిరుగుబాటు చేశారంట? ఆత్మ మీద. చూశారమ్మా ఎటువంటి వాళ్ళు? ఇక్కడ ఎంతమంది ఆత్మ మీద తిరుగుబాటు చేస్తారు? చెప్పండి. మీరు ఇంట్లో ఉండి తిట్టుకున్నారంటే అర్థం ఏంటి? దేని మీద తిరుగుబాటు చేసినట్టు? నా ఆత్మ మీద తిరుగుబాటు చేసి. ఎక్కడుండి డైరెక్ట్ గా కొట్టారంటే భౌతికంగా కొట్టేసినట్టు. అర్థమైందా? భౌతికంగా కొట్టలేని వాళ్ళు ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి ఆత్మ మీద తిరుగుబాటు. మీ అందరూ ఆ కోవలోకి వస్తారుగా. అంతే. అయినా మోషే సహనం కోల్పోయి ఒక కాని మాట మాట్లాడాడంట. కానీ నేను ఎప్పుడు మాట్లాడా. ఉంటే ముఖం మీద మాట్లాడేస్తాను. నన్ను గురించి ఏమనుకుంటున్నారు? నిన్ను గురించి ఏమనుకుంటున్నారు? అదే వాళ్ళ గురించి అడగబాదు. వాళ్ళ గురించి అడగొద్దు నన్ను అంటే అర్థం ఏంటి? నెగిటివ్ షేడ్ చెప్పేసినట్టు. ఇది కొద్ది చెప్పు. అబ్బో, వాళ్ళ గురించి ఏం చెప్తామన్నా బాబు? పెద్ద హిస్టరీ, పొంకానాలు. ఏం చెప్తున్నావు ఇతరుల గురించి? ఏం మాట్లాడతాను ఇతరుల గురించి? ఏం అర్హత ఉందని చెప్తాం. ఈ 42 సంవత్సరాలు ఒక్కడ మారలేదు, కానీ 1600 సంవత్సరాల తర్వాత ఇర్మియా అనుకుంటున్నారండి అందరూ. ఇర్మియా జీవిత చరిత్రని అందరూ తరతరాలు ఏం చేస్తున్నారు? చదివేసి హృదయంలో భద్రం చేసుకుంటున్నారు. ప్రత్యక్షంగా ఆయన ఒక్కడిని మార్చలేకపోయినా పరోక్షంగా తరాలు వెళ్ళిపోతుంది ఆయన సేవ. దట్ ఈజ్ ఇర్మియా. అర్థమైందా? అప్పుడు
ఆయన్ని ఎవరు గౌరవించరా, ఎవరు సన్మానించరా, ఎవరు లోబడలా, అందరూ వ్యతిరేకించిన వాడు. ఇవన్నీ మనం చూసుకుని వెళ్తే మన టైం చాలా వ్యతిరేకించారు. వ్యతిరేకించిన తర్వాత ఆయన తదనంతరం ఆలోచించడం మొదలుపెట్టారు. ఇలా ప్రవచించారు కదా, ఇలా ప్రకటించారు కదా, ఇలా వాక్యాన్ని ఇచ్చారు కదా, ఆలోచించడం మొదలుపెట్టారు. ఇలా జరుగుద్ది అన్నాడు కదా, ఇలా జరుగుద్ది అన్నాడు కదా, మనల్ని జాగ్రత్తగా ఉండమన్నాడు కదా, మనల్ని హెచ్చరించాడు కదా, మన జీవితాలు దేవుని చేత రాయబడిన జీవితాలని చెప్పాడు కదా. మనం వినలేదే. ఎన్ని తరాలైపోతే క్రీస్తు పుట్టిన తర్వాత, క్రీస్తు యవనస్తుడైన తర్వాత, క్రీస్తు ప్రభువుకు వచ్చినటువంటి డౌట్ వల్ల ఒక ఇర్మియా అనేవాడు ఉన్నాడు. ఆయన ఇలా బోధ చేశాడు, ఇలా ప్రకటించాడు. ఆ ప్రకటన ఇలా నెరవేరింది. ఆయన గొప్ప సహనశీలి. ఎప్పుడు ఏడుస్తానే ఉంటాయండి ఎంటుగొట్టు మొహవాడు. నవ్వేవాడు ముఖం మీద ఉండదు. నవ్వు లేకపోతే ఎవరు ప్రేమిస్తాడు? అమ్మా ఏడ్చేవాడు ప్రేమిస్తావా? ప్రేమిస్తున్నాను. నిన్న అలా కర్రకుండా రాయిలా వెళ్ళిపోతాం. చెప్పండి, ఎవరు ప్రేమిస్తాడు? ఇర్మియాను కూడా ఒక్కడు ప్రేమించడం, ఒక్కడు ఇష్టపడ్డారు. ఇటువంటి వాళ్ళని కదా ఇష్టపడితే ఏం చేస్తాం? అది కూడా తెలవదా? ఇప్పుడు నేర్పిస్తాను. ఓకేనా? నేర్పిస్తాను. ఇష్టపడితే ఏం చేస్తాం? వినపడలా? ఏమైనా కత్తితో పొడి చేస్తారా? అలాగే ఉంది అమ్మా. అది చేస్తారు అంతే కదా. అంటే ఇష్టపడలేదంటే కదా, అంతేనమ్మా. అంతే అయినా ఎంత ఇష్టపడ్డారంటే తర్వాత, అంటే ఇప్పుడు ఆఫ్టర్ డెత్, ఓ మై ఇర్మియా, మై జెర్మియా, ఇంగ్లీష్ లో ఏమంటాం? జెర్మియా. ఎప్పుడు నెరవేరినాయి ఆయన వాగ్దానాలు? ఎప్పుడు నెరవేరినాయి? చూడండి, ఎన్ని సంవత్సరాల తర్వాత నెరవేరిన ఒకసారి చూపిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం, 17-18 వచ్చిన. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరేను. ఎప్పుడంటే ఆయన చెప్పబడిన వాక్యం ఎప్పుడు నెరవేరిందంటే యేసయ్య పుట్టిన తర్వాత. ఆమె చెప్పండి గట్టిగా అందరూ. లోతైన అనుభవం కావాలి. ఎన్ని సంవత్సరాల తర్వాత నెరవేరిందో తెలుసుకోవాలి. ఇర్మియా చెప్పబడినటువంటి వాక్యము రామాలో అంగలార్పు ద్వారా, నరమేధం, శిశు హత్య, రాహేలు సంతానం, యాకోబు వంశం హతము చేయబడతారు. ఎందుకంటే అప్పుడు విననల్లనటువంటి జనాంగానికి ఇన్ని తరాల తర్వాత తీర్పు వచ్చింది. అంత భయమో. నువ్వు సేఫే, నువ్వు మాట వినలా, నువ్వు బతికిపోయావు. నీ తరము అలా తరాల తర్వాత ఆ వాక్యపు నెరవేర్పు. ఇదేంటండి, ఇదేం న్యాయం అని తప్పు చేసింది ఒకడు, శిక్ష ఒకటిగా. అంటే అమ్మా ఆస్తులు పంచుకోమా? ఆయన ఆస్తి పంచుకుంటావా? నీ ఆస్తి నీ పిల్లలు పంచుకుంటారా?
ఆ ఆడపిల్లల ఆస్తి పంచుకుంటారా? ఈ ఆస్తి ఎవరిది? నీదేగా. నువ్వు ఆస్తి ఎలా పంచుకుంటున్నావో నీ పాపం కూడా అలాగే పంచుకోవాల్సింది. ఏంటి అప్పుడు ఏంది అయిపోయిందా? ఇంకా మొదలెట్లేదుగా. మై గాడ్ మళ్ళీ వచ్చేవారైనా ఏం చెప్తున్నాను? ఆస్తికి ఎలా వారసులో మన ప్రతి కార్యక్రమానికి మన వాళ్ళంతా వారసులే. ఎప్పుడు ప్రకటించాడు? ఎన్ని తరాల తర్వాత నెరవేరింది? ఆహా బతికిపోయాం అనుకుంటున్నావా? అక్కడ బతికిపో. వీఆర్ సేఫ్ అనుకుంటున్నావా? అందుకేమంటాడంటే ఇప్పుడే నిన్ను ప్రతిష్ఠిస్తానంటాడు. అందరూ వదిలేసిన, అందరు తీసేసిన, చీకేసిన మనం అప్పుడే ఎందుకండి అంటాం. అంతేనమ్మా? అమ్మా బెర్లీ మైండ్ తెలుసా? హాలీవుడ్ సినిమా యాక్టర్, సూపర్ యాక్టర్, హీరోయినా నాకు కూడా తెలియదు, నాకన్నా ముందు. బిల్లీ గ్రాహం నాయగారు. బిల్లీ గ్రాహం ప్రపంచ భక్తుడు. బిల్లీ గ్రాహం ఆయన ఒకరోజు ఫోన్ చేసి, అమ్మా నీతో 5 నిమిషాలు నేను మాట్లాడాలి. ఎవరు చెప్పారు మాట్లాడమని? దేవుడు చెప్పాడు, ఏసై చెప్పాడు. అమ్మా నీ దగ్గరికి వెళ్ళి నీతో మాట్లాడు. నాకు చెప్పలేదుగా, నాకు చెప్పలా. ఫలానా బిల్లీ గ్రాహం వస్తాడు నీతో మాట్లాడు, నాకేం చెప్పలేదు కదా. బట్ నా టైం చాలా విలువైంది, నేను అపాయింట్మెంట్ మీకు ఇవ్వలేను. చాలా పాపులర్ హీరోయిన్ అన్నమాట. తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. ఎందుకంటే దైవజనుడు ఆత్మ రక్షించుకునే పని. వాళ్ళు ఏదో అన్నారులే అని ఈయన మనసులో పెట్టుకోడు. నాకులాగా మనసులో పెట్టుకుంటే ఎవరు నాతో మాట్లాడు, నేను ఎవరితో మాట్లాడు. ఆయన కూడా మనసులో పెట్టుకోలేదు పాపం. మళ్ళీ ఫోన్ చేశాను. ఆమె కొంచెం ఇంగ్లీష్లో బాగా తిట్టింది. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్. నేను మాట్లాడేది కూడా మీకు ఎలా ఉంటుంది? చాలా నాన్ సెన్స్ గా ఉంటుంది. నా యాక్షన్ నాన్ సెన్స్ గా ఉంటుంది. నా మాటలు యూజ్లెస్ గా ఉంటాయి. చెప్తాం, పర్లేదు, మోస్ట్ యూజ్లెస్ ఉంటాయి. కాబట్టి మనం ఏంటి వినేది? అలా అలా పెట్టేసిన తర్వాత 7 రోజులకి ఆమె ఏమైంది? చనిపోయింది. ద మోస్ట్ పాపులర్ హీరోయిన్ 7 రోజులకి ఆమె చనిపోయింది. దేవుడు ఈ బిల్లీ గ్రామ్తో మాట్లాడతాడు, వెళ్ళు ఒక ఆత్మను రక్షించాలి, ట్రై యువర్ సెల్ఫ్. బాగుంది, డబ్బులు ఉన్నాయి, పేరుంది, పర్వతం ఉంది, అందరూ ఆమె గురించి మాట్లాడుకుంటారు. ఆస్కర్ అవార్డ్స్. 7 రోజులు చనిపోయింది. ఇప్పుడు బిల్లీ గ్రాహం గారు ఒక ప్రసంగంలో చెప్తాడు, మన జీవితం ఒక ఐస్ ఫ్రూట్ లాంటిది. ఏంటంట? ఐస్ ఫ్రూట్ లాంటిది మన జీవితం. ఈ ఐస్ ఫ్రూట్ పట్టుకుంటాం, అదేమవుతా ఉంటుంది? క్రమేణా కరిగిపోతా ఉంటుంది. కరిగిపోయేటువంటిది చాలా మధురంగా ఉంటుంది. కరిగిపోయిన తర్వాత చేతిలో ఏం మిగులుద్ది? నీకు పుల్ల మిగులుద్ది. ఏం మిగులుద్ది? పుల్ల మిగులుద్ది. ఈ పుల్లని చీకుతావా, పారేస్తావా? అమ్మా పారేస్తావా, చీకుతావా? నా పుల్లని చీకుతావా? ఇవాళ మనందరం పుల్లనే చీకుతా ఉన్నాం. మనం పుల్లను పట్టుకొని చీకుతా ఉన్నాం. ఈ పుల్ల ఎందుకు పనికిరాదు? పనికొస్తుందా? పనికిరాదు. పుల్ల పారవేయబడుతుంది. పారవేయాల్సిన పుల్లను పట్టుకుని నా ఐస్ క్రీమ్ అని చెప్పి చీకుతా ఉంటే నిన్ను చూసేవాడు కూడా హేళన చేస్తాడు. నీ జీవితం మధురంగా ఉన్నప్పుడే, నీ జీవితం చాలా స్వీట్ గా ఉన్నప్పుడే ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలమ్మా? దేవుడికి ఇవ్వాలి. కరిగిపోయిన తర్వాత ఇస్తావా పుల్ల? కరిగిపోయిన తర్వాత పుల్ల ఇస్తావా? పుల్ల ఏమవుతుంది? పారవేయబడతాం. చీకేసిన పుల్ల.
శరీరాశలతో చీకివేయబడిన పుల్ల, లోక ఆశలతో చీకివేసిన పుల్ల, జీవపు డంబముతో చీకివేసిన పుల్ల. ఎవరికి కావాలి పుల్ల? ఎవరికి కావాలి? యువర్ గ్రేట్. ఎవరికి గ్రేట్? నువ్వు ఎవరికి గ్రేట్? దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉంటే, నిన్ను లాలిస్తా ఉంటే, నిన్ను హత్తుకుంటా ఉంటే, ఓహో ఓహో నిలుగుతా ఉంటే ఎవరికి గ్రేట్? ఆ పుల్ల పట్టుకునేసారు. ఐస్, నా ఐస్, ఏం ఐస్? వాట్ ఐస్? ఎప్పుడు కావాలి? నువ్వు ఐస్ క్రీమ్ కొనుక్కున్నావు, కవర్ తీసావు, తీగానే ఏం చేస్తావు? అమ్మో లేట్ చేస్తే ఏమవుతుంది, కరిగిపోతావు. ఒక 15 రూపాయల ఐస్ ఐస్ అంటారా? ఏమైస్ చెప్పమ్మా, నా పేరు గుర్తురాట్లా. క్వాలిటీ ఐస్ క్రీమ్ ఏదో ఒకటి క్వాలిటీ. ఈ క్వాలిటీ అంతా ఏమవుద్ది, కరిగిపోతుంది. కాబట్టి నేనేం చేయాలా? అప్పుడప్పుడు మనం ఐస్ కప్పులు తెస్తే ఏమంటారు వాటిని, వాటి పేరు ఐస్ క్రీమ్ కప్పులు. కొన్ని ఏమవుతాయి, అందరం చివరికి పోషించే టయానికి అవి ఏమవుతాయి, నీరైపోతాయి. అప్పుడు నీళ్ళు ఇష్టంగా తింటావా? తినం. ఇష్టంగా తినం. ఇంకా కొంచెం ఇంకా బాగా లిక్విడ్ అయిపోతే పారేస్తాం. నీ జీవితం ఆలస్యం అయితే నువ్వు లిక్విడ్ అయిపోతావు, వాటర్ అయిపోతావు, పొల్ల మిగిలి. ఇప్పుడు నిలుగుతా ఉంటే చివరికి మిగిలేదేంటి చెప్పు? పొల్ల. తమాషాకుండా ఇప్పుడు నన్ను చూడు, నా అన్నం చూడని ఎగురుతుంటే మిగిలేదు పొల్లే. పొల్ల కావాలా? ఐస్ క్రీమ్ కావాలా? పొల్ల కావాలా? ఐస్ క్రీమ్ కావాలా? ఐస్ క్రీమ్ కావాలా? పొల్ల కావాలా? ఐస్ క్రీమ్ గంట పడగానే పరిగెత్తాను. అలా పట్టుకుని చేతులు తిరగండి, మొత్తం కరిగిపోయి చేతిలో మిగులుద్ది. మన జీవితాలు అంతే, వ్యర్థం మిగులుద్ది, మధురం కోల్పోతాం. మధురం కోల్పోతాం. అందుకని ఆయన ఏం చేస్తాడంటే, నిన్ను రూపింపక మునిపి ఏం చేశాడంట? ఏం చేశాడు? మాట్లాడరా? చదవండి అమ్మా, ఇర్మియా దగ్గర రండిగా, స్టార్ట్ చేద్దాం. చదవండి. 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం. ప్రత్యక్షమై గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఏం చేశాడంట? ప్రతిష్ఠించేశాడు. అమ్మా ఏం చేశాడు? ప్రతిష్ఠించడం ఏంటి? ఇప్పుడు ఈ మైక్ ఉంది, నా చేతిలో మైక్ ఉంది. మనం ఏం చేస్తాం? ఈ మైక్ ఎవరైనా ఇవ్వగానే దేవునికి ఏం చేస్తాం? ప్రతిష్ఠిస్తాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దీన్ని ఉపయోగిస్తున్నాడు, వాడుకుంటున్నాడు. దీని ద్వారా సువార్తని బయటికి వెదజల్లుతున్నాడు. ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని తీసుకెళ్తున్నాడు. ఎలా కావాలంటే అలా, ఆయన ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఏం చేస్తాడు అంటే, ప్రతిష్ఠించింది దేవునికి ఎలా ఉంటది? ఉపయోగకరంగా ఉంటది. ఆమె చెప్పండి గట్టిగా. ప్రతిష్ఠించబడింది దేవునికి ఎలా ఉంటది? ఉపయోగకరంగా ఉంటది. నువ్వు దేవునికి ఉపయోగకరంగా ఉన్నావా? దేశానికి ఉపయోగకరంగా ఉన్నావా? నీకు నీవే ఉపయోగకరంగా ఉన్నావా? అది దేనికి ఉపయోగం లేకుండా పడి ఉన్నావా? ఎవరికైనా ఉపయోగపడుతున్నావా? ఉపయోగపడాలంటే ఏం చేయాలి? ప్రతిష్ఠించు. చెప్పే కదా పోయినసారి, ప్రతిష్ట. దేవుళ్ళో టెస్ట్ వేసుకుని
కూర్చో. మనం ఎక్కడ టెస్ట్ చేస్తున్నాం? టీవీ ముందు టెస్ట్ చేస్తాం, వంటగదిలో టెస్ట్ చేస్తాం. ఎందుకని మంచి మంచి వంటలు నోటి రుచికరమైన కావాలో టెస్ట్ చేస్తాం. ఇంకా మనం ఎక్కడ ఇష్టమైతే అక్కడ టెస్ట్ చేస్తాం. కొంతమంది ఫోన్లో టెస్ట్ చేస్తారు. ఇష్టమైన వాళ్ళతో గంటలు మాడుతూ ఉంటారు. ఏముంటుంది సోరీ, ఒప్పటి సోది తప్ప ఇంకేమి ఉండదు. నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చానా? నచ్చానా లేదా? నచ్చదు కాబట్టి ఏం చేస్తా? వదిలేస్తా. వినపడుతుందా చెప్పేది? ఎవరికైనా నచ్చారా నీకు? బాగా ఆలోచించు. నచ్చారా? నచ్చితే ఏం చేస్తాం? మాట్లాడండి. ఎప్పుడన్నా లెటర్ రాసావమ్మా? ఎప్పుడైనా ఉత్తరం రాయలేదా? మా తల్లి ఫోన్లో రాసావు ఉత్తరం? ఫోన్లో కూడా రాయాలి. ఎవరైనా రాశారు బాయ్స్? తలకాయలు కూడా కనపట్ల. ఒక్క బాయ్ తలకాయ కనపట్ల. ఏమైపోయారు వాళ్ళు? ఉన్నారా లేరా? ఉత్తరాలు రాశారా ఎవరికైనా? స్వీటీ రాసిందంట, తలకాయ లేదా? రాసావా ఉత్తరం? అయ్యో, నువ్వు అమ్మా నువ్వు రాయలేదా? ఏమండి ఊర్లో వాళ్ళకి ఎవరికి ఉభయ కృషిలో పరి అని మొదలెట్టి ఉత్తరం రాయరా? మరి ఊరు రాయలేదంటారేంటి? ఫోన్లో వచ్చిన తర్వాత ఉత్తరాలు ఏమైపోయినాయి? మరుగుండాలి. మనం ఇంపార్టెంట్ ఫోన్లో రాస్తాంగా, మెసేజ్లు రాస్తామా లేదా? రాస్తాంగా. రాజారా అవి మాత్రం పుంకానాలు రాయిస్తామంటావా? అయిలేదా? అయినా ఇప్పుడు నేర్పిస్తా ఎలా రాయాలా. ఓకేనా? ఎంతమంది నేర్చుకుంటే సిద్ధంగా ఉన్నారు? పెద్దవాళ్ళైనా సరే వృత్తిలో 30, 90, 50, 70 నాకు బాగా వచ్చు రాయండి. ఎంతమంది ఇష్టపడతారు రాయడానికి? రండి, లైన్గా వచ్చేయండి. నేర్పుతానమ్మా. అక్కర్లేదండి, మేము ఎప్పుడో పండితులం, దేవుడు మమ్మల్ని ఎప్పుడో ప్రతిష్ఠిత చేసుకున్నాడు, మాకు ఎందుకండి అంటారా? గర్ల్, బాయ్, ఎనీబడి ప్లీజ్ కమ్. నేను పేరు చెప్పాను అనుకో, తర్వాత ఇబ్బంది పడతారు. అందుకని మీ అంతటి మీరు స్వచ్ఛందంగా వస్తే అందరితో రాపించేస్తాను. ఇప్పుడు సాయంత్రం అయిన సరే అంటే పంపదాకి వాయిదా భోజనాలు వండిస్తాను, లేకపోతే ఫోన్ చేసి తెప్పిస్తాను. భోజనం కావాలి, భోజనం టిఫిన్ తర్వాత భోజనమ్మా తినండి. కర్మేల్ మందిరానికి వెళ్ళారు ఎవరన్నా ఇక్కడ వాళ్ళు? 10ంటికి వెళ్తే 3:30 దాకా వాయించి 4ంటికి భోజనం పెడతారు. అమ్మా అంతేనా? నాకు వచ్చిన బాధ ఏంటమ్మా? హెమిల్టన్ చర్చికి వెళ్ళారా? అక్కడ 2, 3 10ంటికి మొదలెట్టి 3 అయింది. వాళ్ళు ఎంత చెప్పినా ఎంత వాయించినా మీకు ఇష్టమే. ఇక్కడ మాత్రం ఒక 5 నిమిషాలు ఎక్కువైతే అవి ఆయన కాళ్ళు సాపుతాడు, ముడుస్తాడు, నుంచుంటాడు. ఇక్కడ కుర్చీ ఉంది, వేసుకోవచ్చుగా. కుర్చీ తీసుకెళ్ళడానికి వేసుకో. అర్థమైందా పరిస్థితి? ఈయన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడే మొదలెడుతున్నాం. ఏమంటే ఎక్కడికి? నాకు తెలియలే ప్రతిష్ఠించుకుంటాం అంటే ఏంటి. ఎలా ప్రతిష్ఠించుకుంటే నువ్వు దేవునికి ఇచ్చేసుకో. ఏంటంట? దేవునికి ఇచ్చేస్తావా? ఎంతమంది మిమ్మల్ని మీరు దేవునికి ఇచ్చేస్తారు? ఎంతమంది మిమ్మల్ని మీరు దేవునికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు? ఎవరు లేరు ఒక్కరు కూడా. నోబడీ ఈజ్ దేర్. బాగా ఆలోచించండి. ఎంతమంది మిమ్మల్ని మీరు సాతానికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు? మాట్లాడరేంటి? మాట్లాడిపోతే కుదరదు. ఏదో ఒకటి అమ్మాయి వెళ్తే కదా. 2 ways మన ముందు ఉన్నది. నువ్వు ఆప్షన్. నువ్వు దేవునికి ఇచ్చుకోవట్లేదు అంటే ఎవరికి ఇచ్చుకుంటా ఇష్టపడుతున్నావు? సాతానికి ఇష్టపడు. అంతే కదా. అందుకే నేను ముందు అడిగాను, ఇది చెప్పకుండా ఎంతమంది మిమ్మల్ని మీరు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు? ఇష్టపడలేదంటే ఆల్రెడీ ఎవరికి ఇచ్చేసారు? మిమ్మల్ని మీరు సాతానికి ఇచ్చేసారు. దాని నో ఆప్షన్స్.
నువ్వు ఇచ్చుకున్నావా, కట్టించాం, నీకు తెలుసా, ఇటువంటి వంకర ప్రశ్నలు ఏంటి? మాట్లాడండి మాట్లాడండి. ఎంతమంది మిమ్మల్ని మీరు దేవునికి ఇచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారు? వచ్చే ఆదివారం నుంచి శాలెం చర్చి మూత తాళాలు వేసేస్తారు. దేవుడు అక్కర్లేనప్పుడు ఎవరి కోసం వస్తున్నారు ఇక్కడికి? మిమ్మల్ని మీరు దేవునికి ఇవ్వలేనప్పుడు ఎవరి కోసం వస్తారు? నేను కూడా ఇరిమేలాగా సంజోడు తెలుసుకుని వెళ్ళిపోతా ఉంటాను, మాట్లాడుకుంటాను. నడుంకేమో దాన్ని కట్టుకుంటాను, అది వెనక వస్తూ ఉంటుంది, ఇలా మాడుకుంటూ వెళ్ళిపోతాను. ఎవరి కోసం? నువ్వు దేవునికి నిన్ను సమర్పించుకోకపోతే ఎందుకు వచ్చావు? పీకేసిన పొల్ల దేవునికి ఎందుకు? ఆ పొల్ల దేవునికి ఎందుకు? అక్కర్లేదు కదా. చెప్పు, ఇదే సమయం, నిర్ణయం. చెప్పండి. నన్ను నేను దేవునికి సమర్పించుకుంటాను అన్నవాళ్ళు లేచి నిలబడండి. ఓకే, మిమ్మల్ని నేను పెద్దగా ఇబ్బంది పెట్టను, ఇబ్బంది పెట్టను. ఐ అండర్స్టాండ్ కాదు, వాక్యం ముగించాలి కాబట్టి మామూలు చెప్తాను. ఓకేనా? చెప్పనా? మామూలుగా అలా గుడ్లేసుకుని మిడత చూసినట్టు చెప్తావేంటమ్మా? మామూలుగా చెప్పనా? జనరల్ గా ఇలా ఉంటది, సమర్పించుకుంటే ఇలా ఉంటది, సమర్పించుకోకపోతే ఎలా ఉంటది చెప్పనా? అలాగే పోనీ. ఓకేనా? ఒకసారి లేచిండ్రా. ఆ కుర్చీ తెచ్చుకో, అసలు నుంచోలేవు నువ్వు, కోమల సుందరాంగివి. ఎట్రా నేను అప్పుడే స్టార్టింగా, అది చాలా ఉంది. ఇంకా నువ్వు ఇప్పుడే మొదలెడితే ఇది మీ సిస్టర్ అయిపోతావు. వాళ్ళు లేచిన కావాలని చెడుతూనే పని. అర్థమైంది కదా? నువ్వు సమర్పించుకోలేదు కదా. అంటే ఇలా అంటే నాకు డౌట్, కొంతమంది ఇలా నాకు కన్ఫ్యూజ్ చేస్తాను. చేస్తాను నువ్వు తెలియదు. అందుకే అందరు చూడండి, తలకాయలు కింద పెట్టుకోబాకండి. ఇదే ఆఖరి సమయం, వచ్చే ఆదివారం నుంచి లేదు, లాక్అవుట్. ఓకే, లెటర్ రాపిస్తున్నాయి. పని ఉందా? పని అమ్మా. సమర్పించుకోవాలి అనుకున్నటువంటి వారు పైన ఇక్కడ ప్రియాతి ప్రియమైన అందరూ ఆశ్చర్యపడినటువంటి ఆశ్చర్యంట రాయలేదా? నేర్చుకో. నా ప్రాణేశ్వరునకు అందరు నేర్చుకోండి. చూడండి, ఊరికే జనరల్గా తెలుసుకోండి. ఎందుకంటే మీకు అక్కర్లేదా? మీకు దేవుడిని సమర్పించుకోరు, దేవుడు మీకు అక్కర్లా. ప్రాణేశ్వరునకు ఎక్కడుంటాడు? హైదరాబాద్. నీ దెబ్బే ఏంటమ్మా? అదే లైన్ అమ్మా, ప్రియాతి ప్రియమైన ఒక లైన్ అమ్మా. నా ప్రాణేశ్వరుడు దాని కింద అమ్మా. అదే ప్రాణేశ్వరునకు ప్రేమతో ఏంటది? రైట్. ప్రేమతో రాసావా? ఉరాయు నది ఎవరు రాసేది? ప్రేమతో నీ ప్రాణేశ్వరి రాయక. అదే చాలా పూర్గా ఉన్నారు లెటర్స్ లో. కోట స్వప్న, కోట స్వప్న
రాసావా? ఇక్కడ ప్రాణేశ్వరి పక్కన కోటా స్వప్న. వ్రాయు నది ఎక్కడ రాస్తాను? హృదయపూర్వకముగా వ్రాయు నది ఉండాలా? మసాలా ఉండాలా? రెబ్బా గారు హైదరాబాద్ అంత జాగ్రత్త. వ్రాయు నది ఆశరా ఆశవా తెచ్చుకున్నాను. రాసి రేపు తీసుకురావచ్చు. నెక్స్ట్ లేదు, రేపు పట్టుకొచ్చి ఎట్లా రాస్తాను చూస్తాను. వ్రాయు నది ఓకేనా? నా ప్రేమనాథ. కాపీ కొడుతున్నారా? నా ప్రేమనాథ స్టార్ట్ చేసావా? పేజ్ తిప్పు, పేజ్ తిప్పు, తిప్ 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 తిప్పు, చివరి పేజీకి వెళ్ళిపో. ఇక్కడ రా. ఇట్లు నీ ప్రాణేశ్వరి నీ ప్రాణేశ్వరి ప్రేమతో లేదా ఇంకెట్లా ముద్దులతో ఆతో పెట్టుకోబాదు, మా అక్కను చూపిస్తాం. ఇంకా అచ్చుతో తెలుగులో ఏమంటారు దాన్ని అమ్మ? కౌగిలింతలతో రాయి, ఇష్టమైన రాసి. కోటా స్వప్న. ఇక్కడ ఒక లైన్ మర్చిపోయాం. ఇక్కడ ఈ ఉత్తరము ముగించుచున్నాను. అడ్రస్ పైన ఈ ఉత్తరం ముగిస్తా. ముగించావా? రాజా అడ్రస్ రాజావా? ఏం రాజా? కోట స్వప్న. అయిపోయినా లెటర్. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఇది? నీ ప్రాణేశ్వరుడికి ఇచ్చా. ప్రాణేశ్వరుడికి ఇచ్చేసి ఏం రాశారు? ఏం రాశారు అమ్మా? తెలీదా రాయటం? ఏమి చేసింది లెటర్? వైట్ పేజెస్. ఏమిచ్చింది? వైట్ పేజెస్. వైట్ పేజ్. నీ ప్రాణేశ్వరుడికి నువ్వు ఇవ్వాల్సిందేంటి? వైట్ పేజ్. వైట్ పేజ్. అయా నా తెల్లని హృదయాన్ని నీకు ఇచ్చేస్తా. నువ్వు రాసేదాని మీద రాయాలి. నీ ఇష్టం వచ్చింది రాసుకో. నన్ను చంపుతావా? నరుకుతావా? నా జీవితాన్ని ఎండబెట్టేస్తావా? నీ ఇష్టం. ఇదిగో ఇచ్చేస్తున్నా. నీ జీవితం నువ్వే రాసుకుంటే డస్ట్బిన్. డస్ట్బిన్. నువ్వే రాసుకుంటే నీ అంత వ్యర్థమైనటువంటి స్థితి పనికిమాలిన వాడు ఎవడు లేడు. నా తెల్లని హృదయాన్ని నీకు ఇస్తున్నా. రాసేయ్. ఏం రాస్తావు రాసుకో. దట్ ఈజ్ కాల్డ్ ప్రతిష్ట.
నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను, అలా అవ్వాలనుకుంటున్నాను, రకరకాలుగా ఎన్నిసార్లు తిప్పుకున్నా నో యూస్. మా అబ్బాయి ఇలా అవ్వాలనుకుంటున్నాడండి, మా అమ్మ ఇలా అవ్వాలనుకుంటుందండి. ఎందుకు ఇలా అనుకుంటా? నేను అసలు గర్భంలో పుట్టేందుకు మునిపి ఆయన కదా ఎన్నుకున్నాడు. నువ్వు రాసుకుంటావు ఏంటి? ఎందుకు రాసుకుంటున్నావు? ఏ అర్హత ఉందని రాస్తున్నావు? ఏముంది? ఇదిగో నేను ఇచ్చేస్తున్నాను నా జీవితాన్ని, ఆ పాద మస్తకం నీకే అంకితం. దేనికి అంకితం చేస్తున్నావు? దేన్ని ప్రతిష్ఠ చేసుకుంటున్నావు? దేన్ని చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆయనే నీ బయోడేటా ఫామ్ కూడా ఆయన ఇష్టపడ్డాడనుకో. నిన్ను ఇష్టపడితే ఏదైనా ఉద్యోగం వెళ్ళాలంటే ఏం చేస్తావు నువ్వు? నీ బయోడేటా తీసుకెళ్తావు. నిన్ను ఇష్టపడితే ఆయనే బయోడేటా తెస్తాడు. మొత్తం అడ్రస్ రాస్తాడు. బయోడేటా చెప్పు రాయి. అరం చేతిలో పెట్టేసి పంపిస్తా. ఓకేనా? చెప్పు. 2 బయోడేటా ఫామ్ 2. ఎవరికి? నీకు ఎవరు ఉద్యోగం ఇవ్వాలో, ఎవరు ఉద్యోగం ఇవ్వాలి నీకు? మీ నాన్న, మీ అమ్మ, మీ ఆయన, జగన్మోహన్ రెడ్డా, మోడీయా? ఎవరు ఇవ్వాలి? రాసి రైట్. ద లార్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అబ్రహాము అడ్రస్. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. వచ్చావా? స్పీడ్గా రాయి. వాళ్ళందరూ ఎప్పుడు వదిలేస్తామని చూస్తున్నారు. వదలగా లేదు, కంప్లైంట్కి వచ్చా. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఇంట్లో పని పాట లేకుండా పుడుకునే వాళ్ళకి, దిక్కు దశ తెలియని వాళ్ళకి, ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మన కార్యక్రమం ఏంటి, యాక్టివిటీ ఏంటి తెలియని వాళ్ళకి, అంతా వేస్ట్ చేసే వాళ్ళకి, రోడ్ల మీద తిరిగే వాళ్ళకి, ఎందుకు పనికి రాకుండా వెనకేసుకొచ్చే తల్లిదండ్రులకి, ఆయనే బయోడేటా తెస్తాడు. ఇర్మియా దగ్గరికి ఎవరు వచ్చారు? ఆయనే వచ్చారు. సరే, ఎలీయా దగ్గరికి ఎవరు వచ్చారు? ఆయనే వచ్చారు. సమూయేలు దగ్గరికి ఎవరు వచ్చారు? ఆయనే వచ్చారు. మోషే దగ్గరికి ఎవరు వచ్చారు? ఆయనే వచ్చారు. నీ దగ్గరికి ఎవరు వస్తారు? ఆయనే వస్తారు. విశ్వాసం, కాన్ఫిడెన్స్, ఆ కమిట్మెంట్, ఆ చిత్తశుద్ధి లేకపోతే ఎందుకమ్మా ఇవన్నీ? ఎందుకు వస్తాడు? ఆయనే వస్తాడు. నెక్స్ట్ ఏముంది? హెవెన్ అని రాసావా? ఎక్కడ ఉంటాడు ఆయన? రైట్. అన్ని చెప్పాలి నీకు. ఎక్కడ ఉంటాడు? సుధా మిస్ అయింది, నువ్వు దొరికిపోయావు. ఆమె ఎటు వెళ్ళిపోయిందో. కంటిన్యూటీ దెబ్బతింటదమ్మా రా అని చెప్పా కదా. పోతే పోయి అదొక కంటిన్యూటీ. మనకెందుకు? చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంటమ్మా నెక్స్ట్? అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అంటే ఏంటి? ఏ పోస్ట్ కండి? ఏ పోస్ట్ చూడండి, రాసుకో. ఏ పోస్ట్ రాసుకో అమ్మా. ఏ పోస్ట్ అంట? ఏడో వచ్చింది కావండి. ఇర్మియా 1వ అధ్యాయం. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులని చెప్పవలెను. ఆగండి. జనములకు ప్రవక్తగా చదవండి.
ఎక్కడది నాకు కనపడదు. 5వ వచనం చదవండి. జనములకు ప్రవక్తగా నేను నియమించితిని. పోస్ట్ ఆఫ్ ప్రవక్త ఇంగ్లీష్ లో ఏమంటారు? ప్రవక్త ఇంగ్లీష్ లో ఏమంటారు? ప్రొఫెట్. ఇంగ్లీష్ మీడియమే మీరు అదా? రెండు మిక్సా? పోస్ట్ ఆఫ్ నీకేంటట? ఎందుకు ఎప్పుడు నియమిస్తా? జనములకు పోస్ట్. ఆయన పోస్ట్ కూడా ఎవరు రాశారు? ఆయన రాశారు. బయోడేటా ఫామ్ అందించారు, ఆయనే పట్టుకొచ్చారు. ఏ పోస్టో ఆయనే రాశాడా? నువ్వేమంటావు? నేను మంచి ఇంజనీర్ అవ్వాలంటే దేవుడేమో ఇంకేదో పోస్ట్ పెట్టాడు కదా, నిర్ణయిస్తాడు. నువ్వేమంటావు? వీటిపిఎస్ లో కరెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిపోవాలని అనుకుంటావు నువ్వు. దేవుడు అనుకుంటే అయిపోతావు. దేవుడు ఏమనుకుంటే అదే అవుతావు. దేవుడు ఏమనుకుంటా ఏమంటాడు ఈయన? అరే నిన్ను ఇలా ప్రవక్తగా చేస్తాను అంటే నేను బాలుండి కదా. మోషే కూడా అలాగంటే ఈ బాలుడి దగ్గరికి ఎవరు వచ్చారు? ఆయనే వచ్చారు. ఎందుకని? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడనుకో ఏం చేస్తాడమ్మా? అమ్మా మీ అబ్బాయి సరిగ్గా మాట్లాడట్లేదు, కొంచెం లైన్లో పెట్టమ్మా అన్నాం అనుకో. మా అబ్బాయి కనిపించాడు నీకు? మా అబ్బాయి కనపడ్డా? మా స్వీట్గా కనపడిందా? ఇంకెవరు కనపట్లా అంటే అమ్మా బాబులు అట్ట అంటారు. అమ్మా మీ అబ్బాయి కొంచెం ఇప్పుడు కాదు ఎప్పుడండి వాడు అలా దిగేది. దేవుడికి కావాల్సింది వయసు ఎప్పుడు? ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ డే. అసలు రూపాంతక మునిపే 24 years. ఆ తర్వాత వేస్తే ఐస్ పొల్లే. మీరు వింటున్నావా? ఆ తర్వాత నీ రెండో గుడికి ఏమైపోతాడు? ఐస్ పుల్లగాడ పిల్ల అంటాడు. పుల్లలో పోయి పిల్ల జాగ్రత్త అయిపోతా. బ్రతుకు బస్ స్టాండ్. ఇంకా నో యూజ్. అర్థమైందమ్మా? తీసుకొచ్చాడు. నేను ఎన్నుకున్నాను ప్రతిష్ఠించి అలా వైట్ పేపర్ ఆయనకి ఇచ్చేస్తే దిగొచ్చేస్తాడు అంతే. ఆ దెబ్బతో అరే నువ్వంటే అయ్యగారికి ఇష్టం లేదు కానీ మానేసాడు. గుడి మానేసే. గుడి లేదు, బలి లేదు. మీ అమ్మాయి పడితే పద్దాగా స్వప్నే కనపడితే తిడతా ఉంటాడు. మా అమ్మాయిని ఏడిపిస్తాడు. ఆ కళ్ళ కారి సార్లు పడిపోయినాయి. 20 అడ్డగా పడిపోయినాయి సార్లు. ఏడిచి అదొక బ్యూటీ. ఎవరికి ఉండదుగా అందం. మరి చూసావా? అయ్యో అంటే నెక్స్ట్ ఏముంది? నేమ్ రాయ్. ఇర్మియా. నీ పేరు రాయ్. ఆయన అక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇర్మి పేరు రాయలు కోట స్వప్న రాయ్. ఎందుకు కూర్చున్నాను దగ్గర అనుకుంటా. ఆ భవ్య రోజు ఇక్కడ కూర్చున్నాడు. పొరపాటు వెనక్కి వెళ్ళి బతికిపోయాడు. ఏమైంది? రాజమా. నెక్స్ట్ ఫాదర్ పేరు రాయ్. తెలుసా? ఫాదర్ పేరు తెలుసా? కొంతమంది తెలవదు అందుకని వచ్చింది. కొంతమంది తెలవదమ్మా. ఓకేనా? ఏంటది? ఏం పేరు అది? మీ ఫాదర్ పేరు? రాంబాబా. ఆయన బతుకుతానంటే నువ్వు సంపెత్తనం. నేను బతికానురా, రవికుమార్ గా బతికానురా బాబు అంటే నువ్వు మళ్ళీ ఏం చేస్తున్నావు? మళ్ళీ చంపేస్తున్నావు. అబ్బా ఎప్పుడైనా చంపేసేదేమే. రాసుకో రవికుమార్. పైగా కనపడతారు. శత్రువులు ఎవరో తెలుసా? నువ్వు అమితంగా ప్రేమించిన నీ కొడుకు, నువ్వు అమితంగా ప్రేమించిన నీ కూతురు, నువ్వు అమితంగా ప్రేమించిన నీ అబ్బాయి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వయసు. ఎంత వయసు?
నాకే తెలుస్తుంది నీ వయసు 42 స్వీట్ 16 వేసే ఎంత 19 ఓకే. దేవుడు పిలిచే వయసే, దేవుడిని బిడ్డను పిలిచే వయసే. 3 సంవత్సరాల వయసులో సమూయేలుని పిలిచారు. 7 సంవత్సరాల వయసులో ఎవరిని పిలిచారు అంటారా? ఎవరు అని పిలిచారు ఏంటంటారా? పిలిచారు. 12 సంవత్సరాల వయసులో దావీదుని పిలిచారు. 12 సంవత్సరాల వయసులో సమూయేలుని పిలిచారు. 8, 7, 9 అనేక మంది రాజుల్ని పిలిచాడు. 22 సంవత్సరాల వయసు యెరోబామును పిలిచాడు. నేను పిలుస్తా ఉంటే వాళ్ళ పిల్లలు కదండి అమ్మా, ఇదే వయసు దేవునికి కావాల్సిందని చెప్తుంటే దేవుడు ఒక్కడంటలే ఎండ్రా అని చెప్పి డైరెక్ట్ గా ఎవరి దగ్గరికి, దేవుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఈ వయసే. తర్వాత ఎప్పుడో వెళ్దామంటే ఐసు పల్లె నువ్వు అనుభవించాల్సిన అనిపించేసి చీకేసి పోగేసి అన్ని ఊడిపోయిన మొక్క ఆయనకి ఎందుకు? దేవుని దగ్గరికి ఐసు లేకుండా పొల్ల ఎందుకమ్మా దేవుడికి? దేవా వచ్చాను ఆయన పొల్ల వేసుకుని నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నీల్ ఇర్మియాకి ఏం లేవు. ఇర్మియాకి నీల్ నో ఏంటి ఒకటే అర్హత, పాస్టర్ గారి కొడుకు. పాస్టర్ గారి కొడుకు కాబట్టి ఆయన ఏం చేస్తాడు, పాస్టర్ గారు ఏం చేస్తాడు, ఆయన కూడా డాడీకి సహాయం చేస్తా ఉంటాడు అంతే. పాప క్షమాపణ యాగం ఎలా చేయాలి, సమానార్థ బలి ఎలా చేయాలి, ఇటువంటి ఆయనకు తెలుసు. ఎవరికి? ఇర్మియా. ఎందుకని? తండ్రి చేస్తా ఉన్నాడు కాబట్టి ఈయన చూస్తాం. మనం తండ్రి చేస్తున్నా మనం ఏం చేస్తాం? పడుకుంటాం. తల్లి చేస్తున్నా ఏం చేస్తాం? పడుకుంటాం. ఆ విమల కష్టపడుతుంటే మీ ఇద్దరు ఏం చేస్తారు? మంచం మీద అడ్డంగా పడుకుంటాం. ఆమె గుడ్లు దాడిచ్చి దులిపి ఎండేసి ఆరేసి మళ్ళీ మడత ఇచ్చి ఇవన్నీ చేస్తుంటే మీరేం చేస్తారు? మరీ నాజుకు టాటా బిర్లా వంశం. ఇంకేం చేస్తారు? ఇక ఆయన చెప్తేనే ఆయన నువ్వు కళ్ళు చూపుతో చంపేస్తారు, ఊరుంటారు. ఇంకేం చేస్తారు చెప్పు? అది ఏముందా? ఎడ్యుకేషన్ రాసేవా? డిప్లొమా ఏంటి? తలకాయ బీటెక్ హైటెక్ అని రాయి. అవ్వలేదు, అవ్వపోయిన రాయి. నాకు అక్కడ ఒక్కర్లా. నీకు అవ్వజేయాలంటే దేవుడే దిగొచ్చి కాపీలు అందించి ప్యాచ్ చేస్తాడు. నిన్ను ఇష్టపడ్డాడు కూడా ఏమని చెప్తాడు? నీ చదువు రాదా, నా కాపీలు అందించాడు, రాపిచ్చాడు చదువు అన్నాడు. ఏమనుకుంటున్నావు? తమాషా అనుకున్నా. దేవుడితో నిన్ను ఇష్టపడతాడు, దిగి వచ్చేస్తాడు. నీకోసం ఏమైనా నువ్వేమో వద్దురా నాయన బాబు వద్దురా, మా చిన్నోడు ఉంటే చాలు. నెక్స్ట్ ఏంటి? అడ్రస్. నీ అడ్రస్ ఏంటి? కొట్టేడి కోట. ఈ వీధి వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలంటే కొట్టేటి కోటవి రాయమా. ఇది చదివితే ప్రసంగం అయిపోద్ది. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నువ్వు రాయడం అయిపోతే ప్రసంగం అయిపోయినట్టే. అంతేగా? రెడీ తొందరగా రాయమని చెప్పండి. కొట్టేటి కోట. ఇది ఎక్కడ ఉంటుంది? అది విద్యాధరపురం ఎక్కడ ఉంటుంది? విజయవాడ ఎక్కడ ఉంది? కృష్ణా జిల్లా ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? ఇండియా. దట్ ఈస్ కాల్డ్ అడ్రస్. నువ్వు ఎక్కడ ఉన్నావు? శాలేం. ఎక్కడ ఉన్నావు? శాలేం నీలో ఉందా? నువ్వు శాలేంలో ఉన్నావు కానీ శాలేం నీలో ఉందా? నో. అది ఇదేంటమ్మా? ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? ఎట్లా పెళ్లి చేస్తాం ఎక్స్పీరియన్స్ కాకుండా? ఎట్లా? నువ్వు వంటలు తోమాలి, బట్టలు ఉతకాలి, ముగ్గేయాలి, వేయాలా లేదా? మాట్లాడరేంటి? నో ఎక్స్పీరియన్స్ రాశారు అక్కడ. నో ఎక్స్పీరియన్స్.
దేవుడే ఎక్స్పీరియన్స్ నీకు. దేవుడు దిగి వస్తే ఏదైనా ఉద్యోగం పెట్టగానే ఎక్స్పీరియన్స్ ఉందా? దేవుడు ఉద్యోగం ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ కానీ వస్తుంది. దేవుడు అడగడు ఎక్స్పీరియన్స్, కాబట్టి నో అంటాడు. నాకు ఎక్స్పీరియన్స్ అక్కర్లా. ఎందుకని? నువ్వు ఎవరి దానివి? దేవుడి దాని. దేవుడిలో ఉన్నప్పుడు నో ఎక్స్పీరియన్స్. ఒక తొందంతడు వెళ్ళి అక్కడ బుర్రల బుర్రలో పడిపోతాను. అక్కడ ఉంటావు పైన, ఎక్కడ మెట్లు ఎక్కేస్తా. ఈ మెట్లు ఎక్కడానికి కాళ్ళు నొప్పి అంటావు. అక్కడ ఎన్ని మెట్లైనా ఎక్కిస్తాడు. ఎక్కిచ్చేస్తాడు. నో. తర్వాత లాంగ్వేజ్ ఏం భాషలు వచ్చి నీకు? తెలుగు తప్ప ఏమి రావు. అదే ప్రపంచ భాషలను నేర్పేస్తాడు. నేర్పుతాడు లేదా? నేర్పుతాడు. తర్వాత ఏముంది? శాలరీ ఎక్స్పెక్ట్. ఎంత కావాలి నీకు? శాలరీ ఎంత కావాలమ్మా? శాలరీ ఎంత కావాలి? ఎంత కావాలి? నీకు శాలరీ ఎంత కావాలి? ఇంకేం చేసేదంటే నీకు ఎంత కావాలి శాలరీ? అన్లిమిటెడ్ అన్నాడు. అన్లిమిటెడ్ నీకు ఎంత కావాలంతా తీయేసి. దావీదు చెప్తాడు, నీ ఉండగా నాకు ఈ లోకంలో ఏమి ఇంకేనా? నాకేం అంత మొత్తం నాదే కదా. టోటల్ బెనిఫిట్స్ అన్ని నాదే కదా. టోటల్ శాలరీ అంతా నాదే. ఖజానానే నాది. అర్థమైందా? ఖజానా ఉంటుంది. ఖజానా అంటే తెలుసా ఏంటది? డబ్బులు దాచిపెట్టే స్థలం. దట్ ఈస్ కాల్డ్ ఖజానా. ఖజానా జ్యువెలర్స్ కాదు, అది బాగా తెలుసు. ఖజానా జ్యువెలర్ అదో వెళ్ళిపోతాం. అది కాదు. ఖజానా అంటే డబ్బులు దాచే స్థలం. అదేది ఇది. ఇంకా నీకు శాతం ఏంటి? వెళ్తాం, నీకు కావాల్సినవి తెచ్చుకుంటాం. ఇంట్లో కొండ ఉంది, నీకు ఎప్పుడు మంచిగా అయితే అప్పుడు ఏం చేస్తాం? వెళ్ళి ముంచుకుంటాం, తాగేస్తాం. ఇన్నే తాగాలి, అన్నే తాగాలి, రూలేమీ లేదు. తాగమన్నా తాగ. దేవుడు తాగు అంటుంటే నువ్వేమో వద్దో. ఇప్పుడు తీసుకెళ్ళి నీ ముందు పెట్టాడు ఎవరో? దేవుడు. అయ్యా నేను బాలుణ్ణి, కుడి ఎడమలు తెలియని వాడిని, జస్ట్ 16 years 17 years. భవ్యాన నువ్వు రాశాను. మొన్న భక్తుల రోజు అడిగా, అమ్మ ఎన్ని సంవత్సరాలు? 14. 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు దేవుని పనికి రావా? నాయకు చూడమ్మా, పనికొస్తావా? పనికొస్తావమ్మా? నీ సోని దేవునికి పనికొస్తావా? అబ్బో అనుకో నేర్చేసుకో. చిక్కి దేవునికి పనికొస్తావా? గుడ్ గా. స్వీటీ దేవునికి పనికొస్తావా? తెలియదు. అబ్బా పెద్ద బేబీ దేవునికి పనికొస్తావా? చిన్న బేబీ పనికొస్తావా? నిజమా? అప్పుడు బాలుడిని నాయన, పిల్లవాడిని అయ్యా, జ్ఞానం లేని వాడిని నేనెందుకు పనికొస్తా, నాకేం చేత అవుద్ది, ఇటువంటి మాటలేమి ఆయన చెప్పాడు. మనం ఇప్పుడు తీసుకొచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నాడు. ఆయనే బయట పూర్తి చేశాడు, ఆయనే ఇంటర్వ్యూ చేసేసాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నాడు. అపాయింట్మెంట్ ఆర్డర్లో ఏముంటదంటే నీ డ్యూటీస్, విధి విధానాలు ఉంటాయి. నువ్వేం చేయాలి, ఏమి చేయకూడదు. అంతేనమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదురుద్దా? కుదరదు. ఒక ఉద్యోగానికి వెళ్ళావు, పోలీసు ఉద్యోగానికి వెళ్ళి నర్సు ఉద్యోగం చేస్తానంటే కుదురుద్దా? కుదరదు. డాక్టర్ ఉద్యోగానికి వెళ్ళి ఇంజనీరింగ్ చేస్తానంటే కుదురుద్దా? కుదరదు. వీడు పొట్టపోసే ఉద్యోగం వీడిదే, బిల్డింగ్లు కట్టే ఉద్యోగం ఆడిదే. సాఫ్ట్వేర్, హార్డ్వేర్
ఆడు వీడికి పనికిరాడు, వీడు ఆడికి పనికిరాడు. అందుకని నేను చెప్తాను, నువ్వు చేయాల్సినవి ఇవే. మా అబ్బాయి అన్ని చేస్తాడండి, అన్ని చేయకూడదు. అన్ని చెప్తే దేనిలోనూ నిష్ఠాతుడు అవ్వలేడు, దేనిలోనూ పర్ఫెక్ట్ గా ఫిక్స్ అవ్వలేడు. అన్ని చేయకూడదు. దేవుడు ఏం చేయమంటే అదే చేయాలి. అమ్మ సోనీకి పాటలు పాడే ఉద్యోగం ఇచ్చాడు అంటే దేవునికి పనికి వస్తుంది, పాటలు పాడాలి. నేను చెప్పడా చిక్కీకి ఉద్యోగం ఇచ్చాడు, ఏమిచ్చాడు? ఆ ఉద్యోగం మన ఊళ్ళో తిరుగుతుంది. ఏమి ఇచ్చాడు? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏమిస్తాడు? దేవా నా బయోడేటాలో ఏం రాశావు? ఎప్పుడు అడుగుతావు నువ్వు? నీ వైట్ పేజీ దేవుడికి ఇచ్చినప్పుడు అడుగుతావు. దేవుడికి ఇవ్వకపోతే ఎవరికి ఇచ్చావో రైట్ చెప్పు. ఎవరికి ఇచ్చావా? వైట్ పేజీ ఇచ్చావా? బ్లాక్ పేజీ ఇచ్చావా? అసలు ఇచ్చావా? అక్కడ ఇచ్చావా? ఒక మనం దేవునికి అయితే ఇవ్వాలి, ఇంకోటికి ఎవరికైతే ఎవరు మనం ఇవ్వక్కర్లా. ఆడే వచ్చి లాగేసుకుంటే కమాన్ 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 మై డియర్ గర్ల్, కమాన్ మై డియర్ బాయ్స్. అర్థం అవుతుందా సంధ్య? రక్త కన్నీరు అంటే ఇదే నాటకం. స్వీటీ అర్థం అవుతుందా? చాలా వేదంతో చెప్తాను, చాలా వేదంతో, చాలా దిగులతో చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కరు కూడా నా వైట్ పేజీ నేను దేవునికి ఇస్తానని చెప్పలేకపోయాడు. నా జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తానని చెప్పలేకపోయాడు. ఈ వాక్యం ఉన్న తర్వాత అయినా ఎవరికైనా అనిపిస్తే నేను కిందే ఉంటాను, వచ్చి నన్ను కలవండి, వారికి ప్రార్థన చేస్తాను, వారి గురించి దేవుని చేతులకు అప్పగిస్తాను. నా హృదయమైన వైట్ పేజీని ఆయన నీకు ఇస్తున్నాను, నీ ఇష్టం వచ్చిన రాసేసుకో, నీ ఇష్టం వచ్చిన రాసేసుకో. ఆయన ఎవరికైనా అనిపిస్తే అండి దేవుని చేతుల్లో పెట్టేస్తాడు. దేవుడు మిమ్మల్ని భద్రంగా కాస్తాడు. అనిపించకపోతే తాపరే ఏం చేయలేడు. నువ్వు ఇష్టపడితేనే కమ్మా దేవుడు నిన్ను మలిచేది, దేవుడు నీకు ఒక రూపాన్ని ఇచ్చేది, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇష్టపడి ఇక్కడ కూర్చున్నావు, రానంటే నేనేం చేస్తా? అవునా కదా? ఇప్పుడు నిన్ను చక్కగా మలచాలంటే ఏం చేయాలి? నిన్ను కొట్టాలి, పెట్టాలి, మౌళ్ళు చేయాలి, నీకు తెలియని విషయాలు చెప్పాలి, రకరకాల ఎలిమెంట్స్ తో నిన్ను నింపాలి. అలా నింపి అలా దేవునికి ఉపయోగపడే పాత్రగా చేయాలి. పాత్ర చేయాలంటే తొక్కబడాలి, పిండబడాలి, పిసగబడాలి, అమ్మ రుబ్బబడాలి, త్రిప్పబడాలి, చాలా కార్యక్రమాలు. అప్పుడు కదా ఒక పాత్రగా తయారయ్యాడు. పుస్తకంతోనే పాత్ర అవ్వం, పుస్తకంతోనే పాత్రగా అవ్వం. చాలా అనుభవాలు కావాలి, చాలా శ్రమ కావాలి, చాలా ఇబ్బందులు పడాలి, అవమానాలు పడాలి, ఆందోళన చెందాలి. అన్నిటిలో కూడా దేవునికి స్థానం ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఏదైనా నీ చిత్తమేనా ఆయన నీ చిత్తం. ఎస్ ఆర్ నో? అమ్మ నేను ముగిచేస్తాను కంగారు, చివరికి వచ్చింది సంతకం పెట్టి కాల్సి డోంట్ వరీ. ఇంకెంతసేపు చదవాలని చూస్తున్నాను. ఆయన కాదు 9వ వచ్చిన ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నాడు దేవుడు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నాడు. 9వ వచ్చిన అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఏంటంట? ఫస్ట్ మొత్తం ఇస్తున్నా, అపాయింట్మెంట్ ఆర్డర్ లో మా విధి విధానాలు ఇస్తున్నా. నీ నోట నా మాట ఉంచి ఉన్నాను.
పెళ్ళగించుటకు విరుగగొట్టుటకు నశింపచేయుటకు పడద్రోయుటకు కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది. 6 రూల్స్ పెట్టాడు. ఎన్ని? 6 రూల్స్. ముందు విధి విధానాలు ఇచ్చాడు. అదేంటి? అగ్రిమెంట్ పత్రం. నా మాట ఎక్కడ పెట్టాను? నీ నోట్లో పెట్టాను. అమ్మా, ఎంతమంది నోట్లో దేవుని మాట ఉంది? పెట్టారు. దేవుడు మాట నీ నోట్లో పెట్టాడా? డౌటేనా? ఆయన పెట్టేశాడు, మనమే ఏం చేసాం? ఊసేసాం. ఆయన పెడతాడు, మనం ఏం చేస్తాం? ఊసిపోతాం. అంటే టోటల్ బయోడేటా ఏం చేసాం? రద్దు చేసాం. ఆ అగ్రిమెంట్ పత్రాలు ఉన్నాయి కదా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అగ్రిమెంట్ ఇస్తాడు. ఎలా ఉండాలి, 9ంటికి రావాలి, 6ంటికి వెళ్ళాలని. 9ంటికి రావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 7ంటికి లగాలి, రెడీ అవ్వాలి. 9ంటికి వెలిగితే ఏంటమ్మా, 9ంటికి వెళ్ళాలి కదా, అప్పుడు ఎన్నింటికి వెళ్తావు? 7ంటికి లేచి అమ్మని పడుకొని, నాన్న పడుకొని, దేవుడిని పడుకొని, నేను 9ంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఇవన్నీ రెడీ చేసుకుని సిద్ధపడి బ్యాగ్ తగిలించుకుని 9 అవ్వకుండా 1 నిమిషం ముందే కాలు అక్కడ పెట్టేస్తాను. ఎందుకు కావాలా? తంబయ్యాలా? అదే దేవుని దగ్గర రాడా? మన ఇష్టం, తమ్ములేదుగా, మన ఇష్టం అంతే, మన ఇష్టం. ఇప్పుడు ఆమె టయానికి వెళ్ళాలి. ఏం చెప్తే వెళ్ళి కాడి నుంచి ఆ మాటలతో ఈ మాటల్లో హింసిస్తాడు హింసరాజు కదా. ఆ పేరేంటి? ఏమన్నా వచ్చినా హింసరాజు హింసించేస్తాడు కదా. చాలా మందికి ఇదే ఆలోచన, ఇదే చాలా కష్టం పెట్టుకోండి. మీరు కష్టం పెట్టుకోండి, తిట్టండి, బూతులు తిట్టండి, అందరూ కలిసి వచ్చి కొట్టండి, కరవండి. ఏం చేసినా, వచ్చినా రాకపోయినా అది ఏమన్నది నిన్ను వదలా అర్థమైందా? ఏమిచ్చాడమ్మా డ్యూటీస్? ఏం చేయాలి డ్యూటీస్? పెళ్ళగించుటకు, విరుగగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుట. 4 పీకేయటం, 2 పెట్టడం. అర్థమైనా? మొదటి 4 ఏం చేయాలి? తీసేయాలి. ఏంటవి? పెళ్ళగించేయాలి. ఎట్లా పెళ్ళగించాలి? వేరులతో సహా పెళ్ళగించేయాలి. రాజుల మీద, జనముల మీద నిన్ను నియమించాను. వాళ్ళలో ఉన్న చేదు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ గర్వం, వాళ్ళలో ఉన్న అహంభావం, వాళ్ళలో ఉన్న వ్యతిరేకత, వీటన్నిటిని ఏం చేయాలి? వేళ్లతో సహా పెళ్ళగించి మారాలి. ఎక్కడ పెళ్ళగించబోతున్నారు? నిన్నెందుకు నియమించింది? నీ డ్యూటీస్ ఏంటి? పెళ్ళగించడం అంతే. ఒకసారి పెళ్ళగించడం ట్రై చేస్తే 4 రోజులు మళ్ళీ మాట్లాడాలి, మళ్ళీ 3 నెలలు కనపడ. ఏదో దేవుడు మళ్ళీ ఏదో ముట్టుగా ఎత్తే అప్పుడు బైబిల్ తీసుకుని అంతేనా? ఆఫ్టర్ 3 months మాకు ఒక దైవజనుడు ఉన్నాడు కదా, ఇడితే తిట్టాడు, అమ్మా ఇల్లు అమ్మా అని నేను సవదిస్తా ఉంటాను. ఇసుకో అంతేనా? అంతేగా? అంతే, నాకు తెలుసు. అయినో ఏం జరుగుతుందో మీకు ఇంట్లో, అయినో నన్ను ఏం తిడతారో అయినో కదా. చాలా ముద్దు వచ్చినట్టు మాట్లాడా. ఎలా సంతోషం, ఎలా తిడతారా అది చెప్పాలి. అర్థమైందా?
నిన్ను ఎందుకు నియమిస్తున్నా? పెళ్ళగించడానికి. ఏం పెళ్ళగిస్తావు? ఎలా పెళ్ళగించడం అంటే, పీకటం అంటే వేరు, పెళ్ళగించడం అంటే వేరులతో సహా తన ఆరిజన్ బయటకు వచ్చేయాలి. నీలో ఉన్న చెడు బయటకు వచ్చేయాలి. ప్రజల్లో ఉన్న, రాజుల్లో ఉన్న ఈ విధంగా సంచిదేవులు చెప్తుంటే ఎవడు పీకనెత్తాడు ఆయన్ని? ఇర్మియాని ఎవరు రానిస్తారు? ఎవరు రానిస్తారండి? విజయ్ కుమార్ ఇంటికి పిలుస్తావా? సంవత్సరంన్నర అయింది తారనే పిలిచి. ఇంకెప్పుడు పిలుస్తావు? వద్దురా బాబు ఆయన నమస్కారం ఇద్దరా. మీ ఇంటికి ఎప్పుడు పిలిచా? ఒక్కదాన్ని తినేస్తా. ఎప్పుడు పిలుస్తావు? ఎప్పుడు పెళ్ళగిస్తాడు, తర్వాత విరగొట్టడానికి. ఏమున్నాయి? ఉండకుండా ఏమున్నాయి? విరగొట్టేయాలి. అమ్మా ఎవరైనా అధికారం ఇస్తారా నాకు విరగొట్టాకి? డ్యూటీ ఏంటి? విరగొట్టాలి. ఏముంది నీ దగ్గర? సెల్ ఫోన్ ఉంది. ఏం చేస్తున్నావు? ఇష్టమైనట్టు మారుతున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? నెల చేసి బయలుకొట్టాలి. ఎవడిస్తాడు నాకు సెల్ ఫోన్? ఫోన్ ఇస్తావా విరగొట్టాకి? ఇస్తావా? ఫోన్ ఇస్తావా? సైలెంట్ లో పెట్టుకుని మాట్లాడారు పక్కన కూడా. ఇప్పుడు విరగొట్టారుగా. ఏంటి మాటలు నీకు? ఏంటి అమ్మా? విరగొట్టే. ఇంకేముంది విరగొట్టాకి? ఎల్లగొండ తోటకి వెళ్తే అమ్మ ఏమంటది? కాళ్ళు ఎరగొట్టేస్తా. కాళ్ళు ఇక్కడ ఉన్న అమ్మలు ఏమన్నారు? ఇంకా బాగా డ్రెస్ తెచ్చుకుని పలానా చోటికి వెళ్ళకూడదు, వెళ్ళిపోతున్నారు. పలానా ప్రదేశానికి వెళ్ళకూడదు, వెళ్ళిపోతున్నారు. పలానా విగ్రహాలు ఆరాధించకూడదు, వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను కర్రవాడు తీసుకుని వెనకాల ఎరగొట్టుకుంటే కుదురుతుందా? అపాయింట్మెంట్ ఆర్డర్ ఏమైపోతుంది? వ్యర్థం. చెప్పినా వినం, తెలుసుకోం, గ్రహించం. ఎరగొట్టేస్తాం. తర్వాత నశింపచేయటానికి. కోడనేది నీలో ఉంటే సాతాను కార్యములు నశింపు చేయాలి. సాతాను ఆలోచనలు ఏం చేయాలి? నశింపు చేయాలి. చేయాలిగా. నువ్వు ఎప్పుడు వస్తున్నావు నశింపు చేయడానికి? 3 శనివారాల తర్వాత వాళ్ళకి అనిపించావు. నశింపు చేయడానికి ఎప్పుడు వస్తావు? ఓ నశింపు చేస్తానంటే ఊరుకుంటావా? నాకు ఇవే కావాలి, ఇవే కావాలా? నువ్వు నాశనం అయిపోతావు. రాయి ఉంటే ఆడు నాశనం అయిపోకుండా ఏమున్నాయో వాటిని ఏం చేయాలి? నశింపు చేయాలి. నీకేం ఉద్యోగం ఇస్తా? నేను కారులో కూర్చుని ఈ చేతిలో సిగరెట్ పెట్టుకుని ఈ చేతిలో స్టీరింగ్ తిప్పుతా తిరిగే ఉద్యోగం ఇవ్వాల. లేదా చక్కగా ఆ గర్ల్ ఫ్రెండ్ తీసుకుని బుధాని మీద చక్కగా ఇలా చేసుకుని హ్యాపీగా ఆ కృష్ణానది ఒడ్డున పొన్నమిలోనో తిరగటం ఉద్యోగం ఇచ్చాడా? ఇవ్వలా. 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 ఎవరు ఉద్యోగానికి వెళ్ళిపోతారేంటి? నీకు ఎవరు ఉద్యోగానికి వెళ్ళిపోతారేంటి? నువ్వు అప్పుడప్పుడు 2 తెల్లలు కదండి సరదాగా వచ్చాను. అక్కడ మనకి విడుదల ఇవ్వలేదుగా. ఇచ్చాడా? ఎవరు ఇచ్చాడండి? అమ్మా ఇవ్వలేదు కదా. నీకు అపాయింట్మెంట్ ఆర్డర్లో ఏమిస్తున్నాడు? నీకేం చేయాలో అది ఇస్తున్నాడు. నువ్వేం చేస్తావు? ఇచ్చింది చేయకుండా ఎవరిని చేస్తావు? అమ్మా మంగళవారమేనా మధ్యాహ్నం 2 అమ్మా విపత్తులో ఉన్న వారి గురించి 1 గంట సేపు ప్రార్థన చేద్దాం, కష్టంలో ఉన్న వారి గురించి 1 గంట సేపు ప్రార్థన చేద్దాం చెప్పాగా భయ్య. వచ్చారా ఎవరైనా? ఒక్కళ్ళు వచ్చారు. 1 పర్సన్. ఆమె ఇచ్చిన ఉద్యోగం ఏంటి? 1 గంట సేపు ప్రార్థన చేయండి. ప్రార్థించండి. వచ్చారమ్మా? ఎవరు రాలా? ఇస్తే సంధ్య ఉంటే వచ్చినట్ట కాదు. వాళ్ళు వస్తే వచ్చినట్ట, ఎవరైనా వచ్చినట్ట కాదు. ఎందుకని? వాళ్ళకి ఇక్కడ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఆ బాధ్యతల కోసం వచ్చారు. ఇంకెవడైనా ఒకడు వచ్చాడా? 1 పర్సన్
దేవుడు ఎలా కాపాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా అంగీకరిస్తున్నాడు, ఎలా ఉద్ధరిస్తున్నాడు? ఒక్కటి చెప్తాను, సమర్పించుకుంటూ అంటే ఒక్కటి చెప్తాను. నీకు ఎన్ని పనులున్నా ఆ టైంకి ఎక్కడ కనపడాలి నువ్వు? దేవుడు కనపడాలి. బంధువులు వచ్చినా, కుక్కలు చచ్చిపోయినా, పక్కన ఎవరైనా మనుషులు చచ్చిపోయినా, ఇంకొకళ్ళు చచ్చిపోయినా, ఇంకొకళ్ళు చేసినా, నిద్ర వస్తున్నా, మొత్తం వస్తున్నా, నీ టైం ప్రకారం ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? ఎందుకని ఆ టైం నువ్వు దేవునికి సమర్పించాలి. ఆ జీవితాన్ని దేవునికి తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చినా, ఉరుములు ఉరుముతున్నా, భూమి తల్లకిందులైనా, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే ప్రతిష్ట. అర్థమవుతుందా? వాన వచ్చిందండి, ఏమొత్తాం? కొట్టుకుపోతావా? ఉరుములు తడుచుకుంటావా? ఏం చేస్తావు? ఏం చేయాలి? నశించిపోయే, మనల్ని నశింపు చేసే మనలో ఉన్నప్పుడు ఈ ఇర్మియాకి దేవుడు ఇచ్చినటువంటి డ్యూటీ ఏంటంటే ఆ నశించిపోయేదాన్ని నువ్వేం చేయాలి? నశింపు చేయాలి. నశింపు చేయాలి. ఏంటంటే దేవుడు ఎందుకు వచ్చి నశించిన దాన్ని వెలకి రక్షించాలి. ఇంకా నశించిపోయే స్థితిలో ఉంటే ఎక్కడుంటావు? 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 పోతే పోయినలేండి. చాలా మంది కరోనా వచ్చినంత ఆ నోట్లో మనం వినే మాట, వస్తే పోదాం, ఇంకేం చేస్తాం? ఏం చేయటం ఏంటి? దేవుడు ఏం చేయాలో నీకు చెప్పాడు. ఏం చేయాలో చెప్పాడు. విమల ప్రార్థన చేసింది, రాజారావు ప్రార్థన చేశాడు. ప్రార్థన రాని వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? ప్రార్థన నేర్పాడు. ప్రార్థన నేర్పాడు, భయభక్తులు నేర్పాడు, ఆత్మీయ మంట నేర్పాడు, రగులుకోవటం నేర్పాడు, పరిగెత్తుకుంటూ ప్రభు సంధికి రావటం నేర్పాడు. నేను ఎక్కడే ఉంటే నశించిపోతాను. కొంచెం సూటిగా మాట్లాడదు నీతో. నీ ఇష్టం, నువ్వేం చేస్తావో, ఏం చేసుకుంటావో నీ ఇష్టం. నశింపరియా. తర్వాత ఉద్యోగం ఏంటి? పడద్రోయుటకు. ఏం చేయాలి అప్పుడు? మాట అనుకోతే ఏం చేయాలి? ఏం చేయాలి మాట అనుకోతే? ఏం చేయాల? పడద్రోయుటకు. మాట విన్న వాడిని ఏం చేయాలా? పడద్రోయుటకు. నీకు ఎదురెవడని వస్తాడా? పడద్రోసి ఆయన చెప్తాడు. పడద్రోసి అని చెప్పాడా? చెప్పాడు. అది అమ్మా అర్థమైనా? పడద వస్తుంటే ఏం చేస్తారు? అమ్మా ఉదాహరణకి మీ అబ్బాయిని పడద్రోసాను అనుకో, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? అదే ఆడికి సరిగ్గా కత్తిరేసి పంపమంటేనే పంపట్లా, మంచి లాగు వేసి పంపమంటే పంపడు. మా అబ్బాయి ఎక్కడ దాకా వేసుకుంటాయండి? పొరసన ఎక్కడ వేసుకుంటాడు? అమ్మ బొచ్చు పెంచుకుంటాడు, ఇది రకరకాల రింగులు డ్యాన్సులు వేస్తాడు. అలా అయితే ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఆయన ఏం చేయాలి? పడద్రోయాలి. అంటే వాళ్ళలో ఉన్న యాక్షన్ ఏం చేయాలి? మనం పడద్రోయాలి. ఆ యాటిట్యూడ్ ని పడద్రోయాలి. ఆ లోపల ఉన్న కరడ గట్టిన ఆ భావాలను ఏం చేయాలి? పడద్రోయాలి. ఏది నువ్వు ఫిక్స్ అయ్యావో ఆ ఫిక్స్ అయిన దాన్ని పట్టుకుని ఏం చేయాలి? బయటికి పీకాలి. ఎవడు అవకాశం ఇస్తాడు? ఎవరు వస్తారు? పడద్రోయడాగా వచ్చారనుకో, మీ అందరూ ఏం చేస్తారు? నన్ను పడద్రోస్తారు. రైట్? మా నాన్న రాంబాబు, మా తమ్ముడు పవన్ కళ్యాణ్, మా అమ్మ రిబ్బక, మేము ముగ్గురు వస్తే ఏమవుతాం? మా నాన్న బొడ్డు చుట్టూ ఏముంటాయి? కత్తులు ఉంటాయి. కథ తీసి కసక్కని పడదత్తా. ఎవరిని పడదత్తావు నువ్వు? ఎవరికి అధికారం నీకు? ఎక్కడ
వచ్చింది. అరే పడదన్నాడు, రండి పడదండి అంటున్నాడు. పడుతుంది. అమ్మా సరి చేసుకోండి అంటే నా మీద ఏమవుతారు, రివర్స్ అయిపోతారు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేస్తాడు డ్యాన్స్ అంటారు. దేవుడు వచ్చిన ఉద్యోగం ఏంటి, పడుతున్నాయా పడుతుంది అని డౌట్ వచ్చింది. ఇవన్నీ డౌట్ వచ్చినాయా ఏంటి ఇవన్నీ ఏంటంటూ చేసాము, పీకేయమంటున్నావు, చంపేయమంటున్నావు, నరికేయమంటున్నావు, విరిసేయమంటున్నావు, ఏంటి ఆయన నన్ను అసలు నిలబెట్టిస్తారా, నేను ఉంటానా అంటే ఎవడన్నా వస్తున్నాడా వింటాయి బోధ, ఒక్కడు రాడు. వచ్చే వారం ఇదే బోధ చేస్తానంటే ఎవరైనా వస్తారా, ఒక్కడు రాడు. అంతే, సేమ్ టు సేమ్ రా. అందుకే డౌట్ వచ్చిన 7వ వచనం అడుగుతున్నాడు. అమ్మ 8వ వచనం చదవండి. వారికి భయపడకము. ఎవడైనా నిన్ను పడేయాలని వస్తే నువ్వేం చేస్తావు, వారికి భయపడద్దు, వారికి భయపడద్దు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే. అయ్యా ఎవడైనా నిన్ను కొట్టాక వస్తా చెప్పావు, ఇప్పుడు మా నాన్న వస్తారని చేసేస్తారన్నావు కదా, దేవుడు ఏం చెప్తున్నా తెలుసా, అప్పుడు వస్తా నేను. ఎవడైనా నీ మీద అటాక్ చేయడానికి వస్తే నువ్వు భయపడొద్దు, నేను అప్పుడు వస్తా. నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నా. నిన్ను విడిపించడానికి తోడుగా ఉన్న దేవుడు నిన్ను రక్షించును గాక. అప్పుడు వస్తా నేను. ఎవడైనా నీకు ఎదురు తిరిగితే, నీ మాట వినకపోతే, నీ మీద అటాక్ చేస్తే నువ్వు భయపడొద్దు, నిన్ను విడిపించడానికి నేను అప్పుడు వస్తా. చూసేదంత స్పష్టంగా రాశాడు. అప్పుడు వస్తా. ఉద్యోగం ప్రతి ఒక్కడి దేవుడు ఇస్తాడు. ఉద్యోగం చేయాలి. ఎవరు వచ్చినా రాకపోయినా, అమ్మా నన్ను ఒక టీచర్గా దేవుడు అపాయింట్ చేశాడు. కూర్చున్నా, స్కూల్లో కూర్చున్నా, పిల్లలు ఎవరు రాలా. నన్ను ఎవడన్నా తీసేస్తాడా, ఎవరు తీసేయలేడు. నా జీతం ఎవడన్నా ఆపేస్తాడా, ఎవడు ఆపలేడు. పిల్లలు వచ్చినా రాకపోయినా నా జీతం నాకు వచ్చేస్తుంది. అంతే. మీరు విన్నా వినకపోయినా నా జీతం నాకు వచ్చేస్తుంది. మీరు వచ్చినా రాకపోయినా నా ప్రతిఫలం నాకు వచ్చేస్తుంది. ఎందుకని నన్ను అపాయింట్ చేసిన వాడు ద గాడ్ ఆఫ్ లార్డ్. నువ్వు వచ్చినా రాకపోయినా ఏమంటాడు, ఎవడైనా నీ మీదకి వస్తే నీవు భయపడద్దు. అప్పుడు ఏం చేస్తా నేను అప్పుడు దాకా నేను వదిలిపెడతా. నీకు కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నష్టం వచ్చినా అప్పుడు నేను దిగొచ్చి ఏం చేస్తా, నిన్ను తోడుగా ఉంటా, నీకు సహాయం చేస్తా. ఎంత గొప్ప దేవుడు. చూసారా అమ్మా, ఈ మాటలు ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్నాడు. వెంటనే రాడు. నీకు ఆపద వస్తే వచ్చేస్తాడు, నీకు కష్టం వస్తే వచ్చేస్తాడు, నీకు దిగులు పడితే వచ్చేస్తాడు. అందుకే ఉన్నాడు, భయపడకుండా నా మాట చెప్పారు. నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. నువ్వేం చేయాలా, భయపడకుండా దేవుని మాట చెప్పారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా, నా వైట్ పేజ్ నేను ఆయనకి ఇచ్చేస్తాను. ఏం రాస్తావో, ఏం ఉద్యోగం ఇస్తావో, ఏం అపాయింట్మెంట్ ఇస్తావో, నన్ను ఎక్కడ ప్రతిష్ఠిస్తావో, నన్ను ఎలా ఉపయోగించుకుంటావో, ఎవ్రీథింగ్ నీ ఇష్టమే. కొంత మన ఇష్టం, కొంత ఆయన ఇష్టం ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండదు. ఉంటే నీ ఇష్టం, లేకపోతే ఆయన ఇష్టం. రెండు మిక్స్ అవ్వం. ఈ 4 ఏం చేయాలి, ఈ 4 తీసేయాలి. ఆయన ఉద్యోగంలో ఈ 4 ఏం చేయాలి, తొలగించాలి. ఈ 2 ఇచ్చాడు. ఏమిచ్చాడు, కట్టుటకు నాటుటకు. ఈ 2 ఏం చేయాలి, పని చేయాలి. ఈయన కట్టాలి, సంఘాలు కట్టాలి, ఆత్మలు కట్టాలి, బిడ్డల్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆత్మీయంగా ఏం చేయాలని కట్టాలి. ఇది ఆయనకి ఇచ్చిన ఉద్యోగం. అదే దేవుడు కట్టమన్నాడు రాని సంచేసి తిరుగుతుంటే ఒక్కడు అంటే ఒకడు వస్తున్నాడా, అమ్మా. కాబట్టి మన శాలమే బెటరేమో అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడు వస్తున్నారు, మీకు వందన నమస్కారాలు. అమ్మా ఏం చేయాలా, ఈయన కట్టాలి. ఏం కట్టాలి, సేవ కట్టాలి, రకరకాల ఆత్మలు కట్టాలి. ఆయన యేసు నోటిలో ఉంచిన మాటను ప్రతి హృదయంలో కట్టాలి, హృదయాలను కట్టాలి. కడతావా నీకు కావాల్సినవి కట్టుకుంటా.
నువ్వు కడతావా? దేవుడు నీకు ఇచ్చిన డ్యూటీ నువ్వు నెరవేరుస్తావా? నీకు కావాల్సింది కట్టుకుంటావా? అయిపోయింది. చివరి ఒకటే ఉంది, ముగిస్తున్నా. కంగారు పడద్దు, ఎవరు నీరసపడిపోవాలి. ఇంకొకటే ఉంది, ఏంటది? నాటటం. నాటటం, నాటాలి. అమ్మా, లేని చోట ఏం చేయాలి? నాటాలి. నాటాలి. ఈ ఖాళీగా ఉన్న హృదయంలో ఏం చేయాలి? నాటాలి. నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమాలు నీలో నాటాలి. ఏం నాటాలి? ఏం నాటాలి? అమ్మ, ఏం నాటాలి? అమ్మ, ప్రార్థన చేసే జీవితాన్ని నాటాలి. సంఘాలు నిద్ర మత్తులుగా ఉంటే నిద్ర పీకేసి ఏం చేయాలి? వాక్యాన్ని చదివేటువంటి స్థితిని నాటాలి. నాటకపోతే అది పెరగదు, నిద్రపోతాయి. పోట్లాడుతూనే ఉంటాం, రోడ్ల అమ్మ తిరుగుతూనే ఉంటాం. నీ యాటిట్యూడ్ ఏంటో, నీ కార్యక్రమాలు ఏంటో, సైతాన్ని ఎటు డైవ్ చేస్తా ఉందో నీకు అదే వెళ్ళిపోతూ ఉంటాం, అదే నాటుకుపోతా ఉంటది. ప్రార్థన బీజాన్ని వేయాలి. వాక్యాన్ని పారాయణం చేసేటువంటి స్థితిని నాటాలి. దేవుని పాటల ద్వారా మహింపరిచి స్తుతించేటువంటి స్థితిని నాటాలి. అవి నాటితే ఏమవుతాయి? పెరుగుతా పెరుగుతా. తొగుడు రాపోయినా నాటుకుంటూ వెళ్ళిపోయాడు, పీక్కుంటూ వెళ్ళిపోయాడు. ఎవడు వినకపోయి వెళ్ళిపోయాడు, అంతరించిపోయాడు. కానీ అలా నాటింది ఎక్కడ వినపడింది? క్రీస్తు ప్రభు నన్ను గుర్చి ఏమనుకున్నారని అడిగితే అక్కడ వినపడింది. చాలా కాలం క్రితం ఒక సేవకుడు ఉండేవాడయ్యా. ఆయన ఏడుస్తూ తిరిగేవాడంట, అలా నాటేవాడంట, వాక్యాన్ని ప్రకటించేవాడంట. ఆయన పేరు ఇర్మియా. ఆ ఇర్మియా అని అనుకుంటున్నారు అందరూ. నిన్నలా అనుకోవాలి. ఎన్ని తరాలు పోయినా నీవు ప్రజల్లో స్థిరస్థాయిగా నిలబడతావని. అప్పుడెప్పుడో శాలెంలో సేవ చేశారంట. అప్పుడెప్పుడో శాలెం మినిస్ట్రీలో ఒక పాత్రగా ఉన్నారంట. అప్పుడెప్పుడో శాలెం మినిస్ట్రీలో ఒక యవ్వన బిడ్డగా ఉన్నారంట. వాడు నాటినది ఇలా పెరిగి మొక్కై వృక్షమై శాఖోపశాఖలుగా వర్తిల్లి అనేక ఫలాలు ఇస్తా ఫలిస్తా. ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఒక్క మాట చెప్పి సాధన పెట్టేసావా? పెట్టేసా. ఒక్క మాట చెప్తాను, వింటారా? అమ్మా, నువ్వు చెట్లా పెరుగుతున్నావు. ఆ చెట్టు ఆ ముళ్ళ పొదైతే, ఆ చెట్టు ముళ్ళ కంపైతే ఏదైనా వాళ్ళద్దా వచ్చి? అమ్మ, వాళ్ళద్దా? చెప్పండి. నీ చెట్టు, నువ్వు పెంచిన చెట్టు ముళ్ళ కంపైతే ఏమైనా వాళ్తుందా? నువ్వు పెంచుతున్న చెట్టు లోపల చాలా ఆగ్రహావేశాలు, జ్వాలలు బయటకు వస్తుంటే ఎవడన్నా వచ్చి దాని మీద వాళ్తాడా? వాడటం. నువ్వు పెంచుతున్న చెట్టు ఫలిస్తేనే ఎవరైనా వచ్చి వాళ్తారు. నీ ఆత్మీయ జీవితం కూడా అంతే. నువ్వు పగతోనో కక్షతోనో రకరకాల లోకానుసారమైన స్థితిగతులు పెట్టుకుని రగిలిపోతా ఉంటే ఎవరు నీ మీద వాడతాం, నీ వైపు చూడటం, నీ వంక చూడటం. ఉత్తమమైన ఫలాలు కలిగి ఉండి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ, చక్కని నీడనిస్తూ, చక్కగా శాఖోపశాఖలుగా వర్ధిల్లుతూ మంచి ఫ్రూట్స్ ఇస్తా ఉంటే అందరూ నీ వైపు ఆకర్షించి నీ దగ్గరికి వస్తారు. నీవిచ్చే ఫలాలు అనుభవిస్తారు. అప్పుడెప్పుడు ఇర్మియా నాటిన ఫలాలు ఆ యేసు కాలంలో ప్రజలు అనుభవిస్తున్నారు. నీ జీవితంలో యేసు నాటినటువంటి ప్రతి బీజము ఆ విధంగా ఫలించాలి. అప్పుడెప్పుడు ఆయన ఇక్కడ సేవ చేశాడు, అప్పుడెప్పుడు ఆ మినిస్ట్రీలో పరిచర్య చేశారు, అప్పుడెప్పుడు ఆ మినిస్ట్రీలో పేదలకి సహాయం చేశారు. ఆ వారి తాలూకు మనుషులు వీళ్ళు. అంతేనా? అప్పుడెప్పుడు పనికి మానవుడు రాడి కడుపు నీడు పుట్టాడు రా అంటే ఎలా ఉంటుంది?
ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది అన్నాడు. బట్ నిన్ను గర్భంలో ఆయన ఎన్నుకున్నాడు. నువ్వు ఈ లోకంలోకి రాకముందే ఆయన నిన్ను ప్రతిష్ఠించాడు. నువ్వు గుర్తెరిగి నీ జీవితాన్ని ఆయనకి ఇస్తే, ఆయన మాటకు లోబడితే, దేవుడే నీ బయోడేటా అంతా ఏం చేస్తాడు, సమకూరుస్తాడు, ఏర్పాటు చేస్తాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, నీకు ఎలా తోడుగా ఉంటాడు, ఏ విధంగా నిన్ను ఉద్ధరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇవన్నీ ప్రభు చెప్తాడు. కాబట్టి ఇష్టమైన వాళ్ళు మీ యొక్క వైట్ పేజీ దేవునికి ఇవ్వండి. ఆల్రెడీ బ్లాక్ అయిపోతే దేవుని రక్తంలో కడుక్కోండి. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడుదల చేసి ఎలా మారుస్తుంది, పవిత్రులుగా మారుస్తాం. అప్పుడు మళ్ళా తిరిగి మనం ఏమైపోతాం, వైట్ పేజీగా మారిపోతాం. ఆ రక్తము మన పాపాన్ని, మన బ్లాక్ షేడ్ ని ఎలా మారుస్తుంది, వైట్ షేడ్ గా మారుస్తుంది. మార్చినప్పుడు మనం మళ్ళీ తిరిగి ఆ హృదయాన్ని, ఆ వైట్ పేజీని దేవునికి సమర్పించుకున్నాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునగాక. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు. వచ్చే ఆదివారం